Sure. Good morning, sir. Good morning. All the best, sir. Morning, Good sir. morning, all leaders. Good morning, sir. Good morning, Mahesh, sir. Good morning, sir. Good morning. Good morning, Good Mahesh. morning, sir. Good morning, everybody. Good morning. Good morning, Good sir. morning, very good morning. Fast గా. Morning, Good sir. morning, sir. Welcome, sir. Morning, sir. Morning, sir. Welcome, sir. Good morning. Sir, good morning. Yes, leaders, Good morning, sir. charter Manas Pula sir. Welcome, leaders. Charter Pula Sir, good morning. Thank you so much all of you. సో అందరు కూడా చార్టర్ పుల్ల తెలియజండి. ఎస్ మానస్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. మానస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి వీటిలో. మానస్ సార్. Yes, sir. Good morning, sir. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. Sir, very good morning, sir. Manas, sir. Welcome, sir. Good morning, madam. Good morning. Very Good good morning, dear morning, sir. leaders. Good morning, dear leaders. Hope అందరూ బాగున్నారు అని అనుకుంటాను. అందరూ బాగుండాలని కోరుకుంటాను. దీంతో పాటు ఈ రోజు ఏం అగ్రికల్చర్ ట్రైనింగ్ సెషన్ లో ఆర్గనైజ్ చేసి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క లీడర్షిప్ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా ఇన్ఫర్మేషన్ నాలో ఉండే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అవకాశాన్ని తయారు చేసిన ప్రతి ఒక్క లీడర్ కూడా ధన్యవాదాలు. ముందుగా ఈ రోజు గురించి సెక్షన్ గురించి చెప్పుకుంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. హోప్ నా వాయిస్ క్లియర్ గా ఉందనుకుంటా, స్పష్టంగా ఉందనుకుంటాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ యొక్క ట్రైనింగ్ విషయానికి వస్తే వెస్టీజ్ అగ్రికేర్ ప్రోడక్ట్ ట్రైనింగ్ ఒక మిమ్మల్ని ఈ యొక్క ట్రైనింగ్ ద్వారా ఒక అగ్రికల్చర్ స్పెషలిస్ట్ గా మార్చే ఒక ట్రైనింగ్ సెషన్ అని చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రాసెస్ ని యొక్క ప్రోడక్ట్ ట్రైనింగ్ ని ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందంటే, ఒక ప్రోడక్ట్ ని ఇంకొకరికి అందించాలంటే, ఆ ప్రోడక్ట్ గురించి ఎవరు చెప్పాలంటే నాలో అవగాహన ఉంటే మాత్రమే నేను మంచిగా చెప్పగలుగుతాను. కాబట్టి స్టేజ్ ఒకటి ఏంటంటే, ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెనకాల ఒక ట్రైనర్ ఉంటారు. ఆ ప్రోడక్ట్ ని ఎలా వాడాలా, ఆ ప్రోడక్ట్ లో ఉండే టెక్నికాలిటీస్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ని ఎప్పుడు వాడాలా, ఏ మోతాదులో వాడాలా, ఏ దశలో వాడాలా, ఈ ప్రోడక్ట్ ని ఇలా వాడడం ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటి, ఒక రైతు గాని ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా, వాడిపించడం ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటి, దీని గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి ప్రతి ఒక్క ట్రైనర్ ఉంటారు. అలానే నేను కూడా, నా పేరు వచ్చేసి మానస్ తోడ్కర్. ఐమ్ బేసికలీ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. ఐమ్ అగ్రికల్చర్ స్పెషలిస్ట్ ఫర్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి ఒక టెక్నికల్ కోసం నేను ఉన్నాను. ఈ యొక్క ట్రైనింగ్ విషయానికి వస్తే ముందుగా వెస్టీజ్ అనే ఒక కంపెనీ ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ని తీసుకొచ్చారు. దీని వెనకాల ఒక పెద్ద విజన్ తో పాటు తీసుకొచ్చారు. అంటే వెస్టీజ్ లో యొక్క ప్రోడక్ట్ ఒక కేటగిరీ తెచ్చినా కూడా దాని వెనకాల ఒక పెద్ద విజన్ ఉంటది అనమాట. వెస్టీజ్ ఒక ఎయిర్ ప్యూరిఫైర్ రాని, ఒక వాటర్ ప్యూరిఫైర్ తీసుకురాని, ఒక సప్లిమెంట్ తీసుకురాని, ఒక స్లిమ్మింగ్ ప్రోడక్ట్స్ తీసుకురాని, ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ తీసుకురాని, ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెనకాల ఒక పెద్ద విజన్ పెట్టుకోవాలని తీసుకొస్తారు. అలానే వెస్టీజ్ లో ఈ అగ్రికల్చర్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ ని ఎందుకు తెచ్చారంటే, దీని వెనకాల ఉండే ఒక విజన్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఇస్ మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తయారు చేయడం మన గురి. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 60-70% ఆర్ 80% పీపుల్ కి ఆహారం దొరుకుతుంది, కానీ దాంట్లో ఉండాల్సిన ఒక మెయిన్ న్యూట్రియంట్ అనేది అందడం లేదు. అన్ఫార్చునేట్ గా ఈ యొక్క న్యూట్రియంట్ అనేది ఎందుకు అందడం లేదంటే, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్పవచ్చు. అంటే దీన్ని మేము తినే ఆహారంలో దేహానికి కావాల్సిన పోషక విలువలు అనేది అందడం లేదని చెప్పవచ్చు. కాబట్టి మేము అగ్రికల్చర్ నే మారిస్తే ఇటువంటి ఆహారాన్ని అన్నం తినే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేము అన్నం ద్వారానే పోషకాలను అందించవచ్చు అనే ఒక విజన్ తో పాటు ఇటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని తెచ్చారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఈ వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ చేస్తాయంటే, మేము పండించే పంటలు మంచి పోషకాలని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తిన్నప్పుడు ఒక రైతు గాని, ఒక మనిషి గాని న్యూట్రిషనల్ నీడ్స్ అనేది అందుతుంది అనమాట. ఇటువంటి విజన్ తో పాటు ఇంకొక మేజర్ విజన్ ఏంటంటే, గ్రోయింగ్ పాపులేషన్ కి ఫుడ్ సప్లై చేయడం మన గురి. ఇప్పుడు ఇండియాలో దాదాపు 140 crore పాపులేషన్ ఉన్నారు. ఈ 140 crore ఈ రోజుకి 140 crore ఉంటే, రేపటికి
ఆర్ ఇంకో 5 years కి, ఇంకో 10 years కి 150 crores 60 crores అవ్వచ్చు. అంటే ఇండియాలో పాపులేషన్ అనేది పెరుగుతూనే ఉంటది అనమాట. పాపులేషన్ అనేది ప్రస్తుతానికి తగ్గే ఎటువంటి లక్షణాలు లేవు. పాపులేషన్ అనేది పెరగంగా ఒక రైతు కూడా పండించే పంటలో ఎక్కువగా దిగుబడి తీయాల్సి ఉంటది. బట్ అన్ఫార్చునేట్ గా ఏంటంటే పాపులేషన్ ఏమో పెరుగుతుందే కానీ బట్ దిగుబడి రావట్లేదు. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్, సీజన్ ఆన్ సీజన్ కంపేర్ చేస్తుంటే దిగుబడి అనేది కొంచెం మేజర్ ఆఫ్ ద ఫార్మర్స్ కి తగ్గుతుందే కానీ పెరగట్లేదు. బికాస్ ఆఫ్ మెనీ అగ్రికల్చరల్ రీజన్స్. దీంతో పాటు పాపులేషన్ పెరగంగా మేము భూమిని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తినేవాడు పెరుగుతున్నాడు కాబట్టి మేము ఒక ల్యాండ్ ని కూడా పెంచుకోవాలా. మన ఆపర్చునిటీ ఏంటంటే ఎటువంటి ల్యాండ్ ని పెంచలేం. మేము ల్యాండ్ ని పెంచలేం, దాంతో పాటు ఫార్మర్స్ ని కూడా పెంచుకోవాలా. ప్రస్తుతానికి అన్ఫార్చునేట్ గా ఫార్మర్ కూడా అంటే పండించే రైతు కూడా పెరగట్లేదు. ఇక్కడ మీరు ఏదో ఒక ఫ్యాక్టర్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే అది దిగుబడి మాత్రమే. కాబట్టి వెస్టీజ్ లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా దిగుబడిని ఎక్కువ చేయడం మన ఒక విజన్ అన్నమాట. ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ అని చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా ఒక రైతు ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఆయన పండించే పంటలో దిగుబడి వచ్చేలాగా కెపాబిలిటీస్ ఆర్ కెపాసిటీ మన వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో ఉన్నాయి. దీంతో పాటు ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది కెమికల్ డిపెండెన్సీని తగ్గించడం హెల్ప్ చేస్తాయి. అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఒక రైతు ఏదైనా ఒక పంట పండించాలంటే ఆ పంట ఎలా పండుతుందని ఒక మైండ్ సెట్ లో ఉన్నాడంటే స్టార్టింగ్ దశ నుంచి దాన్ని ఎండ్ దశ దాకా కెమికల్ వాడడమే పంట పండుతుంది అని ఒక మైండ్ సెట్ లో ఉన్నాడు. అంటే ఒక భూమిలో విత్తనం వేయాలంటే దానికి కెమికల్ వేస్తేనే దానికి ఎటువంటి వ్యాధులు రావు, దానికి పురుగులు రావు. గడ్డి ముందు చెల్లితేనే ఎటువంటి గడ్డి రాదు. యూరియా డిఏపి ఇస్తేనే చెట్టు పెరుగుదల వస్తుంది. ఫంగిసైడ్ స్ప్రే చేస్తేనే ఎటువంటి ఫంగస్ వ్యాధులు రావు, ఎటువంటి జబ్బులు రావు. పురుగు మందులు చల్లుకుంటేనే పురుగు రాదు. పూత రావడానికి స్ప్రే చేసుకుంటేనే ఫ్లవర్ వస్తుంది. దాంతోపాటు ఒక ఫ్లవర్ ని కాయగా మారడానికి ఒక కెమికల్ స్ప్రే చేయాలి. కాయని పండుగ మారడానికి ఇంకొక కెమికల్ స్ప్రే చేయాల్సి వచ్చింది. ఒక పండు ఎక్కువ రోజుల దాకా కుళ్ళిపోకూడదు అంటే ఆ ఫ్రెష్నెస్ ని మెయింటైన్ చేయడానికి కూడా ఒక ప్రోడక్ట్ ని వాడాల్సిన ఒక అవసరం వచ్చిందని ఒక రైతు అనుకుంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ ప్రాక్టికల్ గా రైట్ కాదు. ఇది ఒక రైతు మైండ్ సెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రైతు మైండ్ సెట్ ని ఈజీగా వాట్ కాల్ మాడిఫై చేసేచ్చు అనమాట. ఎందుకంటే ఒక రైతు ఏ యొక్క ప్రోడక్ట్ ని నమ్మాలంటే ఎలా నమ్ముతాడంటే నాకిన్న ఎక్కువ నాలెడ్జ్ ఇంకొకరితో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు కింద నాలెడ్జ్ నాది ఆ ప్రోడక్ట్ గురించి కానీ ఆ పంట గురించి అని నేను నిరూపించుకున్నాను. ఒక రైతు ఏమనుకున్నాడంటే అవును ఈయన చెప్పిందంతా కరెక్ట్ అనుకుని ఏం చేశాడంటే కెమికల్ ని ఎక్కువగా వాడడం మొదలు పెట్టాడు. ఇటువంటి ఒక కెమికల్ మాఫియా అనేది ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అటువంటి కెమికల్ మాఫియా ద్వారా ఇప్పుడు ఎలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిందంటే కెమికల్ వాడితేనే పంట పండుతుంది ఒక మైండ్ సెట్ లో రైతు తయారయ్యి చాలా ఎక్కువ కెమికల్ వాడడం మొదలు పెట్టాడు. కాబట్టి వెస్టీజ్ విజన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ద్వారా అటువంటి కెమికల్ డిపెండెన్సీని తగ్గించడం మన పద్ధతి అనమాట. దీంతో ఒక రైతు కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వాలా, ఒక రైతు కూడా ఒక బిజినెస్ ని చేయాలా, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ని చేయాలనే ఆపర్చునిటీ కలిగించడానికి ఒక వెస్టీజ్ లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇచ్చారు. వెరీ సింపుల్. ఒక రైతుకి ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఇచ్చి ఆ ప్రోడక్ట్ ని పక్కన ఉండే వాళ్ళతో దాన్ని వాడండి, పక్కన ఉండే వాళ్ళతో షేర్ చేయండి అని చెప్పినప్పుడు చాలా మంది రైతులు కొంచెం ముందు వెనకాలగిస్తారు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ గురించి ఎక్కువగా అవగాహన ఉండదు కాబట్టి దాన్ని షేర్ చేసి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి చాలా మంది దాన్ని తీసుకుంటారు, వాడుకుంటారు కానీ ఎవరు షేర్ రారు. ఎందుకంటే దాని గురించి ఎక్స్పీరియన్స్ ఉండదు, దాని గురించి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు కాబట్టి. బట్ అదే ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ అయితే దాన్ని వాడడానికి కూడా సిద్ధంగా ఉంటారు. దాంతోపాటు దాన్ని ఇంకొకరితో షేర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ గురించి కొంచెం మన అవగాహన ఉంటుంది. దాంతోపాటు ఒక ప్రోడక్ట్ వాడే విధానాన్ని కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని ఎందుకు తెచ్చారంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి ఆయనకు అవగాహన ఉండే ప్రోడక్ట్ ని, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉండే ప్రోడక్ట్ ని తీసుకురావడం ద్వారా వెస్టీజ్ ఇక్కడ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఒక రైతు కూడా అందించడం జరిగింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే
నెట్వర్క్ మార్కెటింగ్ ని ఒక రైతు కూడా చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి విస్టీజ్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది తీసుకురావడం జరిగినవచ్చు. దీంతో పాటు తక్కువ పెట్టుబడితో చాలా ఎక్కువ పంటని పండించడానికి, చాలా మంచి దిగుబడి తీయడానికి ఒక అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తుంది. విషన్స్ తో పాటు ఇటువంటి ప్రాబ్లమ్స్ తో పాటు ఇటువంటి మేజర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి విస్టీజ్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తెచ్చారు. మేజర్ గా ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది దేని మీద వర్క్ చేస్తాయి, భూమిలో భూసారాన్ని పెంచే పనిలో హెల్ప్ చేస్తుంది. వెరీ సింపుల్. ఒక రైతుకి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఆ మైండ్ సెట్ ఏంటంటే ఎక్కువ కెమికల్స్ వెళ్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అని ఒక మైండ్ ఉంటాడు. అంటే ఒక పంటలో దిగుబడి పెంచుకోవాలంటే ఎక్కువ కెమికల్ ఎరువులు చల్లుతుంది, అప్పుడు ఆటోమేటిక్ గా దిగుబడి పెరుగుతుంది అని ఒక మైండ్ సెట్ లో ఉంటాడు. మీరు ఇప్పుడు స్లైడ్ లో చూడొచ్చు, 1970లో 1 హెక్టర్ ప్రదేశానికి 54 కిలోలు కెమికల్ చల్లుకునే వాళ్ళు. అంటే 1917లో 1 హెక్టర్ ప్రదేశానికి 54 కిలోలు కెమికల్ చల్లుకుంటే ఆ 54 కిలోలు కెమికల్స్ వచ్చే దిగుబడి ఎంత ఉందంటే 18 క్వింటల్స్ ఉండేది. అదే మీరు రైట్ సైడ్ లో చూసారా, అదే 1 హెక్టర్ భూమికి 2015లో ఎన్ని కిలోలు తీసుకున్నారంటే 254. అదే మీరు 2024 కంపేర్ చేస్తారే వచ్చడానికి 350 కిలోలు కెమికల్స్ చల్లుకుంటారు. మీరు కంపేర్ చేశారా, 5 రేట్లు ఎక్కువ పెంచారు. 1970 2015కి 5 రేట్లు కెమికల్ పెంచారు. అదే సేమ్ ఏరియాకి 5 రేట్లు కెమికల్ పెంచినప్పుడు మన దిగుబడి కూడా 5 రేట్లు పెరగాల. బట్ 54 కిలోలు ఇచ్చిన 18 క్వింటాలు వచ్చే దిగుబడి 254 కిలోలు ఇచ్చినప్పుడు 22 కిలోలు వస్తుంది. 18 into 5 అని తీసుకుంటే 90 క్వింటాల్ దిగుబడి రాదు 15లో. ఎందుకంటే అంత మాత్రంలో కెమికల్ వాడుతున్నాం. ఇక్కడ 254 కిలోలు వాడినా కూడా ఓన్లీ 22 కిలో మాత్రమే దిగుబడి వస్తుందంటే దీనికి రీజన్ ఏంటంటే రైతు ఒక మైండ్ సెట్ అనేది రాంగ్ గా ఆలోచిస్తున్నాడు. ఆ మైండ్ సెట్ ని తీయడం వెరీ ఇంపార్టెంట్. రైతు ఎక్కువగా కెమికల్ ఇస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇలా ఏమైనా ప్రకటన అంటే ఈ ప్రపంచంలో రైతు కింద డబ్బులు సంపాదించే వ్యక్తి ఇంకొకటి ఉన్నాడని మీరు అనుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా కెమికల్స్ అని ఎక్కువగా డబ్బులు, ఆటోమేటిక్ గా ఎక్కువగా ఖర్చు వెళ్తాడు, ఎక్కువగా డబ్బులు వచ్చేది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ అది జరగదు. కాబట్టి రైతు మైండ్ సెట్ ని మార్చాలా. దిగుబడిని ఏది పెంచుతుందంటే మన భూమిలో ఉండే భూసారం మాత్రమే పెంచుతుంది. మేము మట్టిని ఒక మనీ మేకింగ్ మెషిన్ కాకుండా ఒక ఫుడ్ మేకింగ్ మెషిన్ లా మీరు చూసుకున్నారా, ఆటోమేటికలీ మేము భూమిలో మంచి పంటని పండించుకోవచ్చు. మేము భూమిని మంచిగా తయారు చేసుకోవాలంటే భూసారాన్ని పెంచుకోవాలా. కాబట్టి విస్టీజ్ లో ప్రోడక్ట్స్ ఏం చేస్తాయంటే ఇలా భూసారాన్ని పెంచే పని విస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చేస్తాయి. దీంతో పాటు మేము ఇచ్చే కెమికల్ ని మంచిగా అందించడానికి మన విస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. పరిసరాల్లో జరిగే మార్పులు, ఎండలు కానీ, ఎక్కువ వర్షం కానీ, ఎక్కువ చలి, తక్కువ చలి, పురుగులు, వ్యాధులు, దీన్ని ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అంటారు. మన పంటల్లో ఏదో ఒక పురుగు వచ్చినా కూడా అది దేని వలన వస్తుందంటే పరిసరంలో జరిగే మార్పు వస్తుంది. మన పంటలో వచ్చే ప్రతి ఒక్క జబ్బు కూడా ఎందుకు వలన వస్తుందంటే మన పరిసరంలో జరిగే మార్పులు, ఎన్వైరన్మెంట్ లో జరిగే చేంజెస్ వలన వస్తుంది అనమాట. దీంతో పాటు మెనీ అదర్ కండిషన్స్ ని బ్యాలెన్స్ లో విస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని హెల్ప్ చేస్తాయి. ఎన్వైరన్మెంట్ స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేయడంలో విస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ హెల్ప్ చేస్తాయని చెప్పొచ్చు. దీంతో పాటు మేము ఇచ్చే కెమికల్ ని మంచిగా అందించడానికి ప్రోడక్ట్, మేము ఇచ్చే వాటర్ ని మంచిగా అందించడానికి విస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్, మేము స్ప్రే చేసే పురుగు మందుల్ని మంచిగా అందించడానికి విస్టీజ్ అగ్రి ప్రోడక్ట్ హెల్ప్ చేస్తాయి. మేము ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మన పంటలని పెంచుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చు. అల్టిమేట్ గా చెప్పాలంటే విస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మేము మన భూమిని కాపాడుకుంటున్నాం. ఎందుకంటే ఒక రైతు దగ్గర ఉండే వాల్యుబుల్ ప్రాపర్టీ ఏంటి అంటే దట్ ఇస్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పొచ్చు. ఒక రైతుగా పిలుచుకోవాలంటే ఆయన దగ్గర ఎప్పుడు దాకా మంచి భూమి ఉంటుందో, ఆ భూమిలో ఎప్పుడు దాకా పండించగలుగుతామో అప్పుడు దాకా మాత్రమే ఒక రైతుని పిలుచుకోవచ్చు. ఆ భూమిలో ఎటువంటి పంటల్ని పండించగలేము అని ఏమైనా వస్తే ఆ భూమిలా మిగలదు, అది ఒక సైడ్ గా మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఒక భూమి లెక్కే ఉండాలని మేము కోరుకుండాలంటే మేము మంచిగా భూమిని చూసుకోవాలా. నేను
ఇప్పుడు నుంచి చెప్పిన ఫ్యాక్టర్స్ మీద మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి వెస్టీజ్ లో ఇటువంటి ప్రోడక్ట్ ని ఎందుకు తెచ్చారంటే అగ్రికల్చర్ లో ఉండే ఒక మేజర్ ఇష్యూస్ ని భూమిలో ఉండే భూసారాన్ని పెంచే ప్రొడక్ట్స్ అందించడానికి, లేబర్ ప్రాబ్లం తగ్గించడానికి, ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి, మన పంటలో వచ్చే జబ్బుల్ని కానీ పురుగుల్ని కానీ మన పంటలో దిగుబడిని పెంచుకోవడానికి, క్రాప్ నాణ్యతని ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది తీసుకుని వచ్చారు. ఈ యొక్క కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ ని ఆర్గానిక్ ఇన్పుట్స్ అనేసుకోండి. వెస్టీజ్ లో దొరికే ప్రోడక్ట్స్ అనేది ఎటువంటి కెమికల్ కి రిప్లేస్మెంట్ కాదు. చాలా మంది యొక్క మిస్కాన్సెప్షన్ లో ఏమంటారంటే వెస్టీజ్ లో ఉండే ప్రోడక్ట్ కెమికల్ ని మానేలాగడం ద్వారా కంప్లీట్ గా కెమికల్ ని మానిపించవచ్చు అనే ఒక మైండ్ సెట్ లో ఉంటారు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. వెస్టీజ్ లో ఉండే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఆర్గానిక్ ఇన్పుట్స్ అని పిలుస్తాం. ఒక పంటని పండించాలంటే దానికి కావాల్సిన మేజర్ ఇన్పుట్స్ ఏంటంటే, ఒకటి సేంద్రియ వస్తువులు కావాలా, ఆర్గానిక్ మాన్యూర్ అని పిలుస్తాం. సేంద్రియ వస్తువులు అవసరం ఉంటుంది. ఒకటోది, రెండోది విత్తనం అవసరం ఉంటుంది. మూడోది కెమికల్ ఎరువులు అవసరం ఉంటుంది. నాలుగోది మంచి నీళ్ళు అవసరం ఉంటుంది. దాంతోపాటు కెమికల్ మందులు అవసరం ఉంటుంది. ఒక పంట పండించాలంటే ఇంక కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఇవే: సేంద్రియ ఎరువులు, విత్తనం, కెమికల్ ఎరువులు, నీళ్లు, దాంతోపాటు కెమికల్ మందులు. పంట ఎగా పండించడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఇవే. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ లో ఒక రైతు ప్రస్తుతానికి వాడుతుండేది ఏంటంటే మంచి విత్తనం చల్లుకుంటున్నాడు, మంచి కెమికల్ ఎరువు చల్లుకుంటున్నాడు, మంచి నీళ్ళు ఇస్తున్నాడు, మంచి కెమికల్ మందులు ఇస్తున్నాడు. ఇక్కడ ఏమి ఇవ్వట్లేదంటే ఆర్గానిక్ మాన్యూర్ కానీ ఆర్గానిక్ ఇన్పుట్స్ అనేది ఇవ్వడం లేదు. ఎందుకు? దేర్ ఆర్ మెనీ రీజన్స్ బిహైండ్ ఇట్. ఒక రైతు ఆవు పేడను కానీ ఆవు పెంటను కానీ ఇటువంటి వస్తువులను ఎందుకు వాడడం లేదు, ఎందుకు వాడిపించడం లేదంటే రీజన్స్ ఏమున్నాయంటే మెనీ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే ఇష్యూస్ ఏదంటే ఎందుకు వాడంటే, ఒకటి ఆవులు, మేకలు, గొర్రెలు అనేవి లేవు, ప్రొడక్షన్ అవ్వట్లేదు, ఎటువంటి ఎరువులు అనేది సేంద్రియ ఎరువులు అనేది రావట్లేదు, ఒక రీజన్ అయితే. రెండో రీజన్ రేట్ ఎక్కువ ఉండొచ్చు. మూడో రీజన్ పెట్టుబడి వచ్చు. నాలుగో రీజన్ టైం లేకపోవచ్చు. ఐదో రీజన్ లేబర్ లేకపోవచ్చు. ఆరో రీజన్ ట్రాక్టర్ అనేది ఇటువంటి మేజర్ ఒక ప్రోడక్ట్ ని అందించడానికి అవసరమైన మెకానికల్ లేబర్ కానీ మెన్ లేబర్ కానీ లేకపోవడం వలన ఇటువంటి ఇష్యూస్ వలన రైతు ఏం చేస్తున్నాడు, అటువంటి సేంద్రియ వస్తువుల్ని వాడడం మానేశాడు. కాబట్టి వెస్టీజ్ ఈ ప్రొడక్ట్స్ ఏం చేస్తాయంటే యాజ్ అ రిప్లేస్మెంట్ ఆఫ్ ఆర్గానిక్ మాన్యూర్ పనిచేస్తుంది అనమాట. ఒక సేంద్రియ వస్తువు భూమిలో వేసినప్పుడు ఏమేం మార్పులు తీసుకుని వస్తుందో అదే వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ తీసుకుని వస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే దీస్ ఆర్ క్రాప్ ఆర్గానిక్ ఇన్పుట్ సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా ఒక హెల్త్ కేర్ సప్లిమెంట్ అంటే ఏంటి, ఒక న్యూట్రల్ సప్లిమెంట్స్, అవి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఎలానో ఈ వెస్టీజ్ లో ఉండే ప్రోడక్ట్ ఆర్ ఆర్గానిక్ సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు, క్రాప్ ఆర్గానిక్ సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు. దీన్ని డిఫరెంట్ కేటగిరీలో తీసుకుని వచ్చారు. బయోస్టిమ్యులెంట్స్ అంటారు, బయో ఫెర్టిలైజర్స్ అంటారు, యాక్టివేటర్స్, స్ప్రెడర్స్ అంటాం, దీంతో పాటు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటాం. ఇటువంటి డిఫరెంట్ కేటగిరీస్ లో ప్లాంట్ న్యూట్రిషన్, ఇటువంటి డిఫరెంట్ కేటగిరీస్ లో ఈ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని డివైడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ రోజు మేము మేజర్ ఆఫ్ ద ఫోకస్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసాం. దాంతోపాటు దాని ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. వచ్చేసి అగ్రికల్చర్ గ్రానుల్స్ అని చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది ఈ యొక్క సీజన్ కి మోస్ట్ ఫోకస్ ప్రోడక్ట్. అర్థం చేసుకోండి, ఈ యొక్క సీజన్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, మనకు జూన్ లోనే స్టార్ట్ అయింది. మోస్ట్ ఫోకస్ ప్రోడక్ట్ ఏంటి ఈ యొక్క సీజన్ లో అంటే హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి నానోటెక్, అగ్రి ఎక్వాజల్, అగ్రి 82. ఏ ఒక్క పంట భూమి తయారు చేసే ఒక స్టేజ్ లో కానీ, నార వేసే ఒక స్టేజ్ లో కానీ, ఆర్ విత్తనం చల్లే ఒక స్టేజ్ లో కానీ, ఆర్ బోధ్ ఎక్కించే ఒక స్టేజ్ లో కానీ ఇవి ఫోకస్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ 4 ప్రోడక్ట్స్ అనేది భూమిలో ప్లేస్ అయినప్పుడు మాత్రమే రిజల్ట్ మంచిగా వస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ప్రస్తుతానికి ఫోకస్ ప్రోడక్ట్ అని పెట్టుకోండి. ఈ యొక్క జూన్ జూలై సీజన్ కి నారేసే సీజన్ కాబట్టి, విత్తనం చల్లే సీజన్ కాబట్టి ఈ యొక్క 4 ప్రోడక్ట్స్ అనేది భూమిలో చల్లుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ పర్పస్ చేసే ప్రోడక్ట్ చేసే ఇచ్చే ఒక వాట్ కాల్
ఎలా పనిచేస్తుంది అని నేను చెప్పడానికి వస్తే ఈ అనేది ఒక సేంద్రియ వస్తువుల్లో ఉండే ఒక ఇంగ్రీడియంట్ తో దీన్ని తయారు చేస్తారు. యూజువల్లీ ఒక ఆవు పేడ కానీ భూమిలో వేసే ఎటువంటి సేంద్రియ వస్తువు వచ్చినప్పుడు భూమిలో వచ్చే ఒక మేజర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమస్ అని పిలుస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్గానిక్ మ్యాన్యూర్. ఒక సేంద్రియ వస్తువు భూమిలో వేసినప్పుడు, ఆవు పెంట అనేది భూమిలో వేసినప్పుడు ఆ ఆవు పెంట నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్. దీంతో పాటు ఇంకేంటే ఎర్రలు వస్తాయి, వానపాము అంటారు. దీంతో పాటు పోషకాలు వస్తాయి, భూమిలో వాటర్ హోల్డింగ్ ఇంప్రూవ్ చేసే ఇంగ్రీడియంట్స్ వస్తాయి. దీంతో పాటు వేరే రకాల ఫ్లవర్ ఆర్గానిజమ్స్ కూడా భూమిలో వస్తాయి అనమాట. దీంట్లో స్టీజ్ అగ్రికల్చర్ గ్రాన్యూల్స్ లో మేజర్ గా ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ 3 ఎలిమెంట్స్ హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమస్ అనేది ఉంటుంది. ఇది ఏం పనిచేస్తుందంటే ఒక సేంద్రియ వస్తువు వేసినప్పుడు ఎటువంటి మార్పులు వస్తాయో అటువంటి మార్పుల్ని అగ్రి గ్రాన్యూల్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ అగ్రి గ్రాన్యూల్స్ అనేది వాడడం ద్వారా, భూమిలో వేయడం ద్వారా ఎటువంటి మార్పులు వస్తాయంటే, ఒకటి విత్తనం అనేది మంచిగా మొలకలు రావడానికి ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది, మంచిగా జర్మినేషన్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఈ ప్రొడ్యూస్ చేయడం ద్వారా రూట్స్ అనేది మంచిగా వస్తాయి, వేర్లు అనేది మంచిగా, తల్లి వేరు కాకుండా పిల్ల వేర్ల సంఖ్యని పెంచడం ఈ ప్రోడక్ట్ మనకు వస్తుంది. దాంతోపాటు ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా పోషకాలు అనేది మనకి ఈ ప్రోడక్ట్ మనకి వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా మన భూమిని మనం గుల్లగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కేటగిరీ ఎలా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ అనేది మంచిగా ఫస్ట్ అఫిషన్ మంచిగా రావాలంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్. మీరు ఎక్కడైనా గూగుల్లో కానీ రీసెర్చ్ పేపర్ లో కానీ చూసుకోండి, భూమిలో మన విత్తనం వేసే విత్తనం అనేది మంచిగా జర్మినేషన్ రావాలంటే భూమిలో ఉండాల్సిన ఒక మేజర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్. ఎంత ఎక్కువగా హ్యూమిక్ యాసిడ్ ఉంటుందో అంతే ఎక్కువగా జర్మినేషన్ వస్తుంది అనమాట. కాబట్టి హ్యూమిక్ యాసిడ్ ఇచ్చినప్పుడు జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ వస్తుంది, ఒకటిది. రెండోది, వేర్లు అనేది మంచిగా రావడానికి పనికొస్తుంది, ఎస్పెషల్లీ పిల్ల వేర్లు. హ్యూమిక్ యాసిడ్ అనేది స్పెషలైజేషన్ ఏంటంటే ఈ ప్లాంట్ అనేది తల్లి వేరు కాకుండా పిల్ల వేర్ల సంఖ్యని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎంత ఎక్కువ వేర్లు ఉంటాయో అంత ఎక్కువ పోషకాన్ని తీసుకునే కెపాసిటీ మన మొక్కల్లో ఉంటుంది, అంతే ఎక్కువ వాటర్ కెపాసిటీ మన మొక్కలకి వస్తుంది. కాబట్టి ఎక్కువ వేర్లు పెంచడం ద్వారా కెపాసిటీని పెంచవచ్చు. ఎక్కువగా తీసుకునేలాగా చేస్తే ఆటోమేటికలీ పెరుగుదల కానీ ఆటోమేటికల్ దిగుబడి కానీ ఎక్కువగా ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తుంది. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం ద్వారా మేము భూమిని గుల్లగా చేయడంలో హెల్ప్ చేయొచ్చు. సింపుల్ గా అర్థం చేసుకుని రైతు భూమిని గుల్లగా చేయాలా, భూమిని లూజ్ చేయాలంటే ఏమనుకుంటాడంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాక్టర్ ఉన్నాయి కదా, ఈ ట్రాక్టర్ ఉంటే సరిపోదా, ట్రాక్టర్ తీసుకొని పోయి 4 సార్లు 3 సార్లు 4 సార్లు దున్నేసి వచ్చేసి భూమి గుల్లగా అవ్వదా అని కొంతమంది అడగొచ్చు. భూమిని గుల్లగా చేయాల్సింది పైన కాదు, భూమిలో గుల్లగా చేయాల్సింది లోపల అనేది ఒక రైతు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక పంట పండించేటప్పుడు భూమిని ఎందుకు గుల్లగా చేస్తారు, ఎందుకు దున్నుతా యొక్క మేజర్ ఆఫ్ ద విజన్ అనేది రైతుకు ఉండదు. నేను చెప్తున్నాను, ఎందుకంటే రైతు ఏమనుకుంటాడంటే ట్రాక్టర్ లో దున్నడం ద్వారా మేము భూమి లూజ్ ఇస్తున్నాం అనుకుంటాడు. రైతు దున్నడం ఓన్లీ పైన భూమిలో పైన 1 ఫీట్ కానీ 1.5 ఫీట్ కానీ దున్నుతాడు. ఈ 1.5 ఫీట్ లో తల్లి వేరు ఉంటది కానీ పిల్ల వేర్లు అనేది కిందే ఉంటది. పైన 1 ఫూట్ లో కనిపించేది దాన్ని తల్లి వేరు అంటారు, దాని కింద లోపల ఉండేది పిల్ల వేర్లు అంటారు. పిల్ల వేర్లు అనేది జస్ట్ 1 ఫూట్ కాకుండా 1 మీటర్, 1.5 మీటర్, 2 మీటర్ల దాకా. రైతు ఏమనుకుంటాడు, పైన కనిపించేదే వేర్లు ఇవి ఇంతే ఉంటాయి అనుకుంటాడు. కాబట్టి రైతు ఏమంటాడు, పైన దున్నితే చాలు అనుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు అనేది ఎందుకు దున్నుతాడు, చిన్న పరిస్థితి తయారు చేస్తారు అప్పటికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిలో ఉండే లార్వాస్ అంటే మన పంటల్లో పురుగులు వస్తాయి, మన పంటలో వ్యాధులు వస్తాయి. ఇవి కలిగించే ఫంగస్ గాని పురుగులు గాని ఎక్కువగా ఎగ్స్ ని ఎక్కడ పెడతాయంటే, ఒకటి లీఫ్ మీద పెడుతుంది, 2 భూమి లోపలి పెడుకుంటది. దున్నడం ఎందుకు దున్నాలంటే భూమి లోపల పెట్టిండే ఆ గుడ్డుని సన్లైట్ కి ఎక్స్పోజ్ చేసి కిల్ చేయడానికి మేము భూమిని దున్నాల్సిన అవసరం ఉండేది. అది అప్పుడు
ఎందుకు దున్నడం మొదలు పెట్టారంటే దీనికోసం మీరు మొదలు పెట్టారు. ఒక సీడ్ బెడ్ ని, సాఫ్ట్ సీడ్ బెడ్ ని తయారు చేయడానికి, దాంతో పాటు భూమిలో ఉండే ఎగ్స్ ని సన్లైట్ కి ఎక్స్పోజ్ చేసి దాన్ని కిల్ చేయడానికి కోసం ట్రాక్టర్ లో స్టార్ట్ చేశారు. బట్ అది ఒక మాఫియా లాగా తయారైపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ట్రాక్టర్ అనేది ఇప్పుడు ఎలా వాడిపిస్తున్నారంటే, ఒక పంట వేయాలంటే 4 సార్లు 5 సార్లు దున్నాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే దాంట్లో ఒక మాఫియా తయారైంది. ట్రాక్టర్ లో దున్నించడం ద్వారా డబ్బులు సంపాదించుకునే ఒక పరిస్థితి వచ్చిందనమాట. ఇటువంటి మిస్కాన్సెప్షన్ లో రైతు ఇప్పుడు ఎక్కువగా మోసపోతుంటారు అనమాట. కాబట్టి భూమి లోపల దున్నాలా. భూమి లోపల దున్నాలంటే ఏం పనికొస్తుందంటే హ్యూమస్ అనేది పనికొస్తుంది. ఒక ట్రాక్టర్ అనేది 4 నుంచి 5 టన్నులు ఉంటది. పైన 1.5 ఫీట్ లూజ్ చేయడానికి ఒక 5 మెషినరీస్ వాడి భూమి లోపల 1.5 ఫీట్ కాకుండా దాని లోపల ఉండే మట్టిని ఇంకా టైట్ చేస్తున్నామా కానీ లూజ్ చేయట్లేదు అని ఒక రైతు అర్థం చేసుకోవాల్సిందే. ఇక్కడ భూమి లోపల గుల్లగా అవ్వాలంటే హ్యూమస్ అనేది పనికొస్తుంది. ఈ గ్రాన్యూల్స్ ని వాడడం ద్వారా మేము భూమిని గుల్లగా చేయొచ్చు. భూమి లోపల గుల్లగా చేయడానికి హెల్ప్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం ద్వారా కెమికల్ మంచిగా అందడానికి ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది ఒక అయస్కాంతం లాగా భూమిలో పనిచేస్తుంది, మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. మీరు ఇచ్చే ఎరువుల్ని మన పంటకి అందించడంలో ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. భూమిలో ఇవ్వడం ద్వారా భూమిలో ఉండే ఏరేషన్ అంటే గాలి అనేది మంచిగా ఆడడానికి హెల్ప్ చేస్తుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీటి నిలబడే శాతాన్ని పెంచుతుంది. ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా భూమిలో ఉండే సూక్ష్మ జీవులు, వానపాము కాకుండా భూమిలో ఎన్నో రకాల సూక్ష్మ జీవులు ఉంటాయి. దాన్ని బ్యాక్టీరియా అంటారు, ఫంగస్ అంటారు. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క గ్రాన్యూల్స్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి మొత్తానికి ఇవన్నీ ఏంటంటే భూస ఇంగ్రీడియంట్స్ అన్నమాట. భూమి లూజ్ చేయడం, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడం, భూమిలో ఉండే సూక్ష్మ జీవుల్ని పెంచుకోవడం, భూమిలో రూట్స్ ని ఇంప్రూవ్ చేయడం, జర్మినేషన్ ని ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ ఓవరాల్ గా ఏమంటారంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ సాయిల్ ఫర్టిలిటీ ఆర్ సాయిల్ హెల్త్ అని చెప్పొచ్చు. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడంలో పనికొస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు వాడే విధానాన్ని నేర్చుకోండి, వాడే మోతాదు నేర్చుకున్నారా ఆటోమేటికల్లీ ఈ ప్రోడక్ట్ నుంచి రిజల్ట్ మంచిగా వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు నారేసే ముందుగా కానీ, నారేసేటప్పుడు కానీ, భూమి తయారు ఒక స్టేజ్ లో కానీ, దుక్కి చేసుకునేటప్పుడు దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని మీరు బోదెక్కించేటప్పుడు, కొన్ని పంటల్లో బోదెక్కించేటప్పుడు కానీ ఈ యొక్క ప్రోడక్ట్ ని ఎకరానికి 5 నుంచి 8 కిలోల దాకా మీరు వాడే కెమికల్ ని మిక్స్ చేసి చల్లొచ్చు. ఇండివిజువల్ గా కూడా చల్లొచ్చు, మీరు వాడే కెమికల్ ఎరువుల్లో కూడా మిక్స్ చేసి చల్లడం ద్వారా అందించవచ్చు. ఇలా అందించడం ద్వారా నేను ఇప్పుడు దాకా ఏమేమి మార్పులు చెప్పానో ఆ మార్పులు అనేది మన పంటలో రావడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ని మీరు తోటవిని పంటల్లో కూడా ఇవ్వచ్చు. అంటే మామిడి, టెంకాయ, జామకాయ, సపోటా ఇటువంటి పంటల్లో కూడా ఎకరానికి ఒక మొక్కకి 100 నుంచి 150 గ్రాముల దాకా ఇవ్వాల్సి ఉంటది. ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఏ యొక్క పంట దశలో ఇవ్వాల్సి ఉంటుందంటే భూమి తయారు చేసే అంతంలో గానీ, విత్తనం వేసే అంతంలో గానీ, ఆర్ నారేసే స్టేజ్ లో కానీ, ఆర్ పెరుగుదలగా 3 స్టేజెస్: సాయిల్ ప్రిపరేషన్ స్టేజ్, సీడ్ సోయింగ్ స్టేజ్ అండ్ గ్రోత్ స్టేజ్. గ్రోత్ స్టేజ్ ఏంటంటే పంట విత్తనం వేసి 40 రోజుల గ్రోత్ అంటాం. పంట విత్తనం వేసి 40 రోజుల దాకా దాన్ని పెరుగుదల దశ అంటారు. ఆ పెరుగుదల దశ లోపలనే ఈ ప్రోడక్ట్ ని మీరు అందించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత అందించినా కూడా ప్రోడక్ట్ పనికిరాదు. కాబట్టి ప్రోడక్ట్ ని ఎప్పుడు దాకా ప్రమోట్ చేయొచ్చు అంటే నారేక ముందు, నారేసిన రోజు నుంచి 40 రోజుల దాకా ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొక సిమిలర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు, సిమిలర్ ఫంక్షన్ అని చెప్పొచ్చు, సేమ్ అలానే పనిచేస్తుంది. బట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని వాడే విధానం డిఫరెంట్ గా ఉంటది అంతే. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఉండే ఫార్ములేషన్ అలా ఉంటది. ఆకారంలో ఉంటే ఈ ప్రోడక్ట్ అనేది లిక్విడ్ ఆకారం ఉంటది. కాబట్టి దీన్ని వాడే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటది. బట్ చేసే పని గ్రాన్యూల్స్ ఏం పని చేస్తుందో ఇది కూడా అలానే పనిచేస్తుంది. కొంచెం తక్కువ మోతాదులో వాడాల్సి ఉంటుంది, ఎందుకంటే దీనిలో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటది. కాబట్టి హ్యూమిక్ యాసిడ్ అనేది, ఈ హ్యూమిక్ లిక్విడ్ అనేది ఏమేం పని చేస్తుందంటే హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఏం పని చేస్తుందో అదే పని చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని విధానం ఎలా ఉంటదంటే, ఒకటి విత్తన శుద్ధిలా వాడుకోవచ్చు. అంటే కొన్ని పంటలు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా విత్తనం వేస్తారు భూమిలో. పత్తి గాని, వేరుశెనగ గాని, మొక్కజొన్న గాని, ఆర్ పల్లీలు అంటారు. ఇవన్నీ పంటలు ఏమున్నాయి, డైరెక్ట్లీ సీడెడ్ అంటే డైరెక్ట్ గా భూమిలో సీడ్ వేసే పంటలకి విత్తన శుద్ధి చేసుకోవాలా. మీరేమైనా నారేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వరి, టమాటో గానీ, మిరప పంట గానీ, ఇటువంటి పంటలో మీరు రూట్ ట్రీట్మెంట్ చేసుకోవాలా.
మీరు సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలా, వేరుల విత్తన శుద్ధి చేసుకోవాలంటే 1 కిలో విత్తనానికి 5 నుంచి 10 దాకా హ్యూమిక్ లిక్విడ్ వేసి విత్తనం చెల్లే అర్ధ గంట ముందుగా ఇలా విత్తన శుద్ధి చేసుకొని భూమిలో విత్తనాలు వేసుకున్నారో జర్మినేషన్, రూట్స్, పెరుగుదల, పిలకలు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ మంచిగా రావడానికి ఈ ప్రోడక్ట్ పనికొస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ని మీరు వేరుల చికిత్స రూట్ ట్రీట్మెంట్ లో వాడుకోవచ్చు. 1 లీటర్ నీటికి 4 ml హ్యూమిక్ లిక్విడ్ ని వాడి ఆ వేర్ల ఆయిల్ కానీ ఆర్ జామకాయ గాని ఇటువంటి పంటలో డ్రిప్ పండించుంటారు. అటువంటి కానీ 500 ml నుంచి 1 లీటర్ దాకా ఇవ్వచ్చు. ఏమన్నా ప్లాంటేషన్ క్రాప్స్ అయితే, ప్లాంటేషన్ క్రాప్స్ అంటే ఇవే మామిడి, టెంకాయ ఇటువంటి పంటలకి ఎకరానికి 1 లీటర్ ఇవ్వాల్సి ఉంటుంది. 3 నెలల పంట టమాటో, మిరపకాయ 3 నెలలు 4 నెలల పంటలు అయితే ఎకరానికి 500 ml మీరు డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు స్ప్రే ద్వారా కూడా ఇవ్వచ్చు. స్ప్రే అనుకుంటే 1 లీటర్ నీటికి 2 ml వేసి స్ప్రే కూడా చేయొచ్చు. అప్పటి నుంచి నేను ఏ మార్పులు చెప్తానో ఆ ఒక చేంజెస్ అనేది ఈ ప్రోడక్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క మేజర్ 2 ప్రోడక్ట్స్ మీరు వాడుకోవచ్చు. అండ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ మీరు ఎటువంటి కెమికల్ తో పాటు కూడా మిక్స్ చేసి చల్లుకోవచ్చు. అంటే ఈ ప్రోడక్ట్ ని మీరు పురుగు మందులు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు భూమిలో చేసే అడుగు కూడా మిక్స్ చేసి ఎకరానికి 500 ml దాకా చల్లుకోవచ్చు. ఇలా ఈ ప్రోడక్ట్ ని వాడొచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది ఏ దశలో వాడుకోవచ్చు అంటే, యాజ్ ఐ టోల్డ్, సాయిల్ ప్రిపరేషన్ స్టేజ్, సీడ్ సోయింగ్ స్టేజ్, విత్తనం వేసేది నారేసే టైంలో కానీ, బోధెక్కిచ్చేటప్పుడు టోటల్ గా ఓవరాల్ గా పెరుగుదల దశలో ఈ ప్రోడక్ట్ ని వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని కొంతమంది చేస్తారంటే పెరుగుదలకు కూడా ఇదే ప్రోడక్ట్ ఇస్తారు, ఫ్లవరింగ్ కూడా ఇదే ప్రోడక్ట్ ఇస్తారు, కాయలు రావడానికి కూడా ఇదే ప్రోడక్ట్ ఇస్తారు. పనికిరాదు. ఈ ప్రోడక్ట్ అనేది గ్రోత్ కోసం మాత్రమే ఈ ప్రోడక్ట్ ని తయారు చేశారు కాబట్టి, గ్రోత్ కోసం భూమిని తయారు చేయడానికి, చెట్టు పెరుగుదల తయారు చేయడానికి మాత్రమే ప్రోడక్ట్ మనకు వస్తుంది. దీన్ని చూసుకొని మీరు వాడుకోవాలా. నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి 82, వన్ ఆఫ్ ద స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇన్ అగ్రికల్చర్ కేటగిరీ. వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. వెస్టీజ్ లో ఫస్ట్ ప్రోడక్ట్ అని అగ్రి 82 అని చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ ఏంటంటే, ఈ ప్రోడక్ట్ మేము స్టిక్కర్, స్ప్రెడర్, యాక్చర్ అండ్ పెనిట్రేటర్ అని పిలుస్తాం. ఎటువంటి పురుగు మందులు వాడేటప్పుడు, ఎటువంటి గడ్డి మందులు చల్లేటప్పుడు, ఎటువంటి భూమిలో అడుగు మందు చల్లేటప్పుడు ఈ యొక్క అగ్రి 82 ని దాంతో పాటు చల్లుకున్నారా, ఆ యొక్క పర్ఫార్మెన్స్ పెంచడంలో ఈ ప్రోడక్ట్ మనకు వస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే, స్ప్రే చేసే పురుగు మందు అనేది ఆకు మీద మంచిగా అతుక్కోవాలా. స్ప్రే చేసే పురుగు మందు అనేది ఆకు మీద మంచిగా స్ప్రెడ్ అవ్వాలా. పైన స్ప్రే చేసే ఆకు పైన స్ప్రే చేసే కెమికల్ లీఫ్ లోపల దిగాల, లీఫ్ కింద వైపున దిగాల. లీఫ్ మీద స్ప్రే చేసే కెమికల్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసేలాగా ఉండాలా. తో పాటు ఈ యొక్క ప్రోడక్ట్ కెమికల్ అనేది ఏం వాడతామో అది నీటిలో మంచిగా కరగాల. పౌడర్ కానీ, నూనె కానీ ఇది మంచిగా కరిగిపోవాలన్నా కూడా అగ్రి 82 పనికొస్తుంది. కాబట్టి దీన్ని స్టిక్కర్ అంటారు. ఆకు మీద మంచిగా అతికిస్తుంది కాబట్టి స్టిక్కర్ అంటారు. ఈ ప్రోడక్ట్ అనేది స్ప్రెడర్ లెక్క పనిచేస్తుంది. అంటే లీఫ్ మీద 1-2 కూడా ఈ ప్రోడక్ట్ మనకు వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని యాక్టివేటర్ అండ్ పెనిట్రేటర్ ఎందుకు అంటారంటే, లీఫ్ పైన స్ప్రే చేసినప్పుడు పత్రరంధ్రాలని ఓపెన్ చేసి పైన వైపు నుంచి కింద వైపు అది దింపుతుంది కాబట్టి దీన్ని పెనిట్రేటర్ అండ్ యాక్టివేటర్ అంటారు. కొంతమంది అనుకోవచ్చు ఇది ఎందుకు చేయాలి సార్ అని, కొంతమంది కింద వైపున ఎందుకు పంపించే పురుగులు అనేది లీఫ్ పైన కాకుండా లీఫ్ కింద ఎక్కువ ఉంటుంది కాబట్టి, పురుగులు అనేది కింద ఎక్కువ ఉన్నాయి కాబట్టి కెమికల్ ని కూడా మేము ఎక్కువగా కింద పంపించాలా. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే, టైంలో పత్రరంధ్రాలు అనేది ఎక్కువగా ఓపెన్ అవ్వవు. నైట్ టైంలో అందరూ వినే ఉంటారు, ఒక మొక్క అనేది, ఒక చెట్టు అనేది ఎక్కువగా నైట్ టైం శ్వసిస్తుంది, డే టైం తక్కువ శ్వసిస్తుంది. ఒక మనిషి డే టైం ఎక్కువ శ్వసిస్తాడు, నైట్ టైం తక్కువ శ్వసిస్తాడు. కాబట్టి మొక్కలు అనేది మార్నింగ్ టైంలో పత్రరంధ్రాలు క్లోజ్ ఉంటుంది కాబట్టి ఆ పత్రరంధ్రాలని యాక్టివేట్ చేసి పెనిట్రేట్ చేసే పని, కెమికల్ పెనిట్రేట్ చేసే పని అగ్రి 82 చేస్తుంది. కాబట్టి ఈ అన్ని మార్పులు ఏం తీసుకొని వస్తుందంటే, పురుగు మందు మంచిగా పనిచేయడానికి, కెమికల్ అనేది మంచిగా పనిచేయడానికి
దానికి కెమికల్ అనేది వేస్ట్ పంటకి అందడానికి ఈ ప్రోడక్ట్ అనేది పనికొస్తుంది. ఇప్పుడు స్టిక్ అవ్వలేదంటే ఆకు మీద కింద పడిపోతుంది. స్ప్రెడ్ అవ్వలేదంటే ఎక్కడ కరెక్ట్ గా చుక్కపడి ఉంటుందో అక్కడ మాత్రమే ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ మంచిగా జరిగితే మాత్రమే కెమికల్ మంచిగా పనికొస్తుందని ఈ ప్రోడక్ట్ ని తయారు చేశారు. ఈ ప్రోడక్ట్ ని మీరు పురుగు మందుతో చల్లుకోవచ్చు. 1 లీటర్ నీటికి 1/2 ml దాకా వేసి పురుగుతో చల్లుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు వేసే అడుగు మందుతో చల్లుకోవాలంటే 1 కిలో అడుగు మందులు యూరియా గానీ, డిఏపి గానీ, పొటాష్ గానీ ఎటువంటి అడుగు మందులతో చల్లుకోవాలంటే 1 కిలో అడుగు మందులు 3-4 ml దాకా మీరు ఈ అగ్రి 80 మిక్స్ చేసి చల్లుకున్నారా ఆ అడుగు మందు అనేది ప్రాపర్ గా పంట కలుగుతుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు ఎటువంటి గడ్డి మందుతో కూడా చల్లుకోవచ్చు. అన్ని రకాల కెమికల్ తో పాటు అన్ని రకాల విస్టీజ్ ప్రోడక్ట్ తో పాటు కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ తో పాటు కూడా ఈ ప్రోడక్ట్ ని మిక్స్ చేసి చల్లుకుంటే ఆ ఒక ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ పెంచుతుంది అనమాట. ఈ ప్రోడక్ట్ అనేది 2 రకాలు వస్తుంది. సిలికాన్ టెక్నాలజీ వస్తుంది, దాంతోపాటు నానో టెక్నాలజీ వస్తుంది. సిలికాన్ టెక్నాలజీ అంటే ఇది కొంచెం మందంగా ఉండేది, అండ్ నానో టెక్నాలజీ ఏంటంటే కొంచెం పల్సాగా ఉండేది. మందంగా ఉండేది మీరు భూమిలో వేసే అడుగులతో చల్లుకోవాలా. పల్స్ అనేది స్ప్రే చేసే ఏ ఒక్క ప్రోడక్ట్ అయినా మీరు పల్సాగా ఉండేది చల్లుకున్నారా, మిక్స్ చేసుకున్నారా చాలా మంచిగా పనికొస్తుంది అనమాట, చాలా మంచిగా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి వస్తే అగ్రి గోల్డ్. ఈ అగ్రి గోల్డ్ అనే ప్రోడక్ట్ వన్ ఆఫ్ ద స్పెషల్ ప్రోడక్ట్. విస్టీజ్ లో నాకు అడిగినప్పుడు నేను చెప్తూనే ఉంటాను, ప్రతి ఒక్క ఉంటాను. నాకు ఈ మోస్ట్ నచ్చిన ప్రోడక్ట్ ఏంటి విస్టీజ్ లో అంటే అది అగ్రి గోల్డ్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఎందుకంటే దీంట్లో ఉండే కాంబినేషన్ అది, దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అలా ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. నాకు నచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి గోల్డ్. ఈ ప్రోడక్ట్ ని ఎప్పటి నుంచి యూజ్ చేయడానికి మొదలు పెట్టానో, మేము పండించే పంటల్లో, మా నాన్న ఒక రైతు కాబట్టి నా నాన్న పండించే పంటల్లో చాలా పెద్ద మార్పులు రావడానికి మొదలయ్యాయి. ముందుగా కూడా వాడుతుంటే, బట్ స్పెషల్ గా నేను ఈ యొక్క ప్రోడక్ట్ ని ఎప్పుడు ఒక పూల పంట మీద రీసెర్చ్ చేసి ఆ ఒక రిజల్ట్ చూశాను, నాకు ఎస్మరింగ్ అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనొచ్చు. మేము ఎన్నో రకాల ప్రోడక్ట్ వాడాము ఫ్లవర్ బూస్ట్ చేయడానికి మేము పండించే ఒక కనకాంబర అనే పూల తోటలో, బట్ ఎటువంటి మార్పులు రాలేదు. బట్ అగ్రి గురించి వాడడానికి మొదలు పెట్టాము, మన పంట అనేది చాలా మంచిగా వస్తుంది. గ్రోత్ గానీ, కాయలు గానీ, ఫ్లవర్ గానీ, క్వాలిటీ గానీ, వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ అనేది అగ్రి గోల్డ్ ద్వారా మేము ఎవ్రీ 15 days ఈ యొక్క అగ్రి గోల్డ్ అనే ప్రోడక్ట్ స్ప్రే చేస్తూనే ఉంటాం. మన ఇంట్లో అయితే ఈ యొక్క 100% ప్రోడక్ట్ స్టాక్ అనేది మినిమం ఏం లేదన్నా 4-5 ప్యాకెట్లు ఎప్పుడు ఉంటది. మీరు ఎలా కన్సిస్టెన్సీ చేయాల్సి ఉంటుందో 100 PVC ఎవ్రీ మంత్, ఒక ఎంప్లాయీగా కూడా ఒక ఈ యొక్క ప్రోడక్ట్, ఈ యొక్క కంపెనీలో ఒక స్టాఫ్ గా నేను కూడా కన్సిస్టెన్సీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మీకు ఆప్షనల్ గా ఉంటే యాజ్ ఎంప్లాయీ అది నాకు కంపల్సరీగా ఉంటుంది. మీరు కొంటారో లేదో అనేది మీకు ఆప్షన్ గా ఉంటుంది. బట్ విస్టీజ్ లో యాజ్ అన్ స్టాఫ్, యాజ్ అన్ ఎంప్లాయీ నాకు అది నాకు యాజ్ అన్ ఆప్షన్ గా ఉండదు. అది నాకు కంపెనీ నా సాలరీలో డిడక్ట్ చేసి ఇస్తారనమాట. కాబట్టి ఈ అగ్రి గోల్డ్ అనే ప్రోడక్ట్ నేను ఎక్కువగా కొంటాను. కన్సిస్టెన్సీలో ఎవ్రీ మంత్ ఆఫ్ దీంట్లో ఎక్కువగా కొనుక్కుంటాను. ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అనేది దేనికోసం పనికొస్తుందంటే, ఫస్ట్ వన్ ఇస్ ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ ఇంప్రూవ్ చేయడంలో. అంటే ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అంటే ఏంటంటే, కొన్నిసార్లు మన పంటలు మేము పంట పండించేటప్పుడు ఎండలు ఎక్కువైపోతాయి, వర్షం ఎక్కువైపోతుంది, చలి ఎక్కువైపోతుంది, ఎక్కువగా భూమిలో తడి వచ్చేస్తుంది, లేకుంటే భూమిలో ఎక్కువగా ఉప్పు శాతం అనేది పెరిగిపోతుంది, వస్తాయి, వ్యాధులు అనేది ఎక్కువ వస్తాయి. ఇవన్నీ స్ట్రెస్ అనుకోవచ్చు. ఎక్కువ వర్షం వచ్చినప్పుడు మనకి ఎలా స్ట్రెస్ అవుతుంటుందో కొన్నిసార్లు, నాట్ ఎవ్రీ టైం, కొన్నిసార్లు ఒక మొక్క కూడా అదే, దానికి అవసరం నీళ్ళ కింద చాలా ఎక్కువ నీళ్ళు వచ్చేస్తే దానికి స్ట్రెస్ అనిపిస్తుంది. ఎక్కువ ఎండ ఉంటే స్ట్రెస్ అనిపిస్తుంది, పురుగులు ఎక్కువ ఉంటే స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అంటాం. ఆ స్ట్రెస్ ని తగ్గించడానికి అగ్రి చేస్తుంది అనమాట. దిస్ ఇస్ వై ఇది ఒక స్పెషాలిటీ. కానీ బయోటిక్ అండ్ డీబయోటిక్ స్ట్రెస్ అంటారు. ఆ స్ట్రెస్ ని తగ్గించడానికి అగ్రి గోల్డ్ లోపల హార్మోనల్ బ్యాలెన్స్ ద్వారా స్ట్రెస్ తగ్గిస్తుంది. అందరూ తెలిసే ఉంటారు, మన బాడీలో స్ట్రెస్ లెవెల్, కార్టిసాల్ లెవెల్స్ వల్ల పెరుగుతుంది. ఇప్పుడు కార్టిసాల్ లెవెల్స్ అనేది తగ్గాలంటే మన బాడీలో టెస్టోస్టెరాన్ అనేది పెరగాల. టెస్టోస్టెరాన్ అనేది పెరిగితే కార్టిసాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయనేది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుంది. అలానే ఈ అగ్రి గోల్డ్ ఒక మొక్కలో కూడా ఆ స్ట్రెస్
ఇచ్చే ఒక హార్మోన్స్ ని తగ్గించి ఆ హార్మోన్ ఎక్కువగా వచ్చేయడానికి ప్రమోట్ చేస్తుంది కాబట్టి మన పంటలు ఎక్కువగా స్ట్రెస్ కాకుండా చూసుకుంటుంది. ఫస్ట్ పని ఇది. రెండో పని ఏంటంటే పెరుగుదల ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ మీరు చూసే ఉంటారు. ఎక్కువ ఎండ ఉంటే గ్రోత్ రాదు, తక్కువ ఎండ ఉన్నా కూడా గ్రోత్ రాదు, ఎక్కువ వర్షం పడితే గ్రోత్ రాదు, తక్కువ వర్షం పడినా గ్రోత్ రాదు. దీన్ని ఏమంటారంటే ఎన్విరాన్మెంటల్ గ్రోత్ డార్మెన్సీ అని పిలుస్తాం. పెరుగుదల వస్తుంది. బట్ అగ్రికల్చర్ స్పెషాలిటీ ఏంటంటే పరిసరం ఎలా ఉన్నా కూడా గ్రోత్ నార్మల్ గా వచ్చే ఒక ప్రోడక్ట్, నార్మల్ గా తీసుకొచ్చే ప్రోడక్ట్ అగ్రి గోల్డ్ అని చెప్పొచ్చు. అగ్రి గోల్డ్ ఇవ్వడం ద్వారా చేయొచ్చు. ఎటువంటి కండిషన్ లో కూడా గ్రోత్ రావడానికి పనికొస్తుంది. దీంతో పాటు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్లవరింగ్ ని బూస్ట్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ని మీరు ఒక దశలో వాడుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు పెరుగుదల వాడుకుంటే ఫ్లవరింగ్ దశలో వాడుకుంటే ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది. కాయలు వచ్చే దశలో వాడుకుంటే కాయల్ని కూడా బూస్ట్ చేస్తుంది. మంచిగా షేప్ పొందాలా, కలర్ పొందాలా, సైజ్ రావాలా, ఇవన్నీ మంచిగా రావాలి అంటే ఈ యొక్క అగ్రి గోల్డ్ వాడడం ద్వారా మెటబాలిక్ యాక్టివిటీస్, ఒక మొక్కలో జరిగే అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ ని పెంచడం ద్వారా ఈ మార్పులు తీసుకురావచ్చు. మీరు గ్రోత్ కానీ, ఫ్లవరింగ్ కానీ, ఫ్రూటింగ్ కానీ ఇటువంటి మార్పులు అనిపిస్తుంది. మీరు 1 గ్రామ్, 1 నుంచి 2 గ్రాముల దాకా వేసి స్ప్రే చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ని భూమిలో చల్లుకోవచ్చు. ఎకరానికి 200 గ్రాములకి అడుగు మందుతో చల్లుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు డ్రిప్ ద్వారా కూడా వచ్చి ఎకరానికి 200 డ్రిప్ ద్వారా కూడా వచ్చు. ఈ అన్ని ప్రోడక్ట్ ని ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు పర్టికులర్ గా అగ్రి గోల్డ్ ప్రోడక్ట్ ని ఏ ఒక్క దశలో వాడుకోవచ్చు అంటే అన్ని దశలో వాడుకోవచ్చు. భూమి తయారు చేసే దశ నుంచి ఫ్లవరింగ్ స్టేజ్, ఫ్రూటింగ్ స్టేజ్, అన్ని దశలో కూడా ఎక్సెప్ట్ సీడ్ ట్రీట్మెంట్ లో కాకుండా వేరే అన్ని దశలో కూడా ఈ ప్రోడక్ట్ ని మీరు చెల్లుకునే అగ్రి నానోటెక్. ఈ యొక్క ప్రోడక్ట్ ఏముంది, ఇది ఒక ప్రోడక్ట్ మేము సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇది ఒక కూరగాయ, చికెన్, మటన్, ఫిష్ ఉన్నట్టు సింపుల్ గా అర్థం చేసుకోండి. కూరగాయ, చికెన్, మటన్, ఫిష్ అంటే మినరల్స్, ఫ్యాట్స్, లిపిడ్స్, అమైనో యాసిడ్స్ అని చెప్పొచ్చు. మేము ఒక హ్యూమన్ బాడీకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, లిపిడ్స్, అమైనో యాసిడ్స్ అని ఎన్నో రకాల పోషకాలు అందిస్తాం. ఈ మేజర్ ఆఫ్ ఏమందిస్తామంటే కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువగా అన్నం తింటాం, ఎక్కువగా చపాతీలు తింటాం, కూరగాయలు అనేది తక్కువ తింటాం, చికెన్, మటన్ అనేది తక్కువ తింటాం. ఈ ప్రోడక్ట్ ఏముంది, కూరగాయలు, చికెన్. బట్ ఇది ఎందుకు ఇవ్వాలంటే అన్నం పనిచేయాలంటే సాంబార్ ఇవ్వాలి. మేము ఎలా అన్నం మంచిగా తీసుకోవాలంటే ఎలా సాంబార్ తీసుకుంటామో, ఎలా కూరగాయలు తీసుకుంటామో, ఎలా చికెన్, మటన్ తింటామో అలానే యూరియా అంటే అగ్రి నానోటెక్ అనేది ఇవ్వాలి. ఈ అగ్రి నానోటెక్ అనేది ఒక సాంబార్ లాంటిది, ఒక చికెన్, మటన్ లాంటిది, ఒక ఫిష్ లాంటిది, ఒక కూరగాయ లాంటిది. ఈ ప్రోడక్ట్ ని మీరు యూరియా కానీ, డిఏపి కానీ, పొటాషియం, యూరియా మంచిగా పనిచేయడానికి మొదలు పెడుతుంది. ఎందుకంటే దీనిలో చిలేటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి అవి పోషకాలని మన మొక్కకి అందించడంలో పనికి వస్తుంది. ఒకటోది. రెండోది, దీంట్లో ఉండే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే పెంచడానికి హెల్ప్ వస్తుంది. అంటే ఒక మొక్క అప్పుడప్పుడు ఎల్లోగా అయిపోవడం, బ్రౌన్ అయిపోవడం జరుగుతుంటది. ఆ ఎల్లో కాకుండా ఆ బ్రౌన్ కాకుండా ఆ న్యూట్రియంట్స్ ని అందించడం ద్వారా మన మొక్కలో జరిగే న్యూట్రియంట్ డెఫిషియన్సీని తగ్గించే పని అగ్రి నానోటెక్ చేస్తుంది. భూమిలో పోషకాలు ఉంటది, బట్ అది మన పంట అందుబాటుకి ఏం చేస్తుందంటే భూమిలో ఉండే ఫిక్స్డ్ న్యూట్రియంట్స్ ని మన పంటకి అందుబాటులో పెట్టడంలో, అందించడంలో అగ్రి నానోటెక్ పనికి వస్తుంది. ఈ ప్రోడక్ట్ లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఫ్రూట్ బూస్టింగ్ కూడా ఉంటుంది. అంటే దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్ ఏం చేస్తుందంటే కాయలు మంచిగా సైజ్ రావడానికి, కలర్, గింజలు మంచిగా సైజ్ రావడానికి, షేప్ రావడానికి, క్వాలిటీ పెంచడానికి, దిగుబడి పెంచడానికి ఏ దశలో వాడుకుంటే ఆ పర్టికులర్ దశలో ఆ ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ పెంచుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ని మీరు భూమి తయారు చేసే స్టేజ్ లో ఇచ్చారా, కెమికల్ తో పాటు ఇచ్చారా, కెమికల్ మంచిగా పనికొస్తుంది. పెరుగుదల దశలో కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక ప్రాసెస్ ని పెంచేసి, కింద చూడొచ్చు మీరు, న్యూట్రియంట్ యూసేజ్ అండ్ హెల్ప్స్ ఇన్ ఫోటోసింథెటిక్ ప్రాసెస్ అని రాశారు. ఈ ఫోటోసింథెటిక్ ప్రాసెస్ అంటే అదే కిరణజన్య ఇంప్రూవ్ చేసి గ్రోత్ మంచిగా రావడానికి పనికొస్తుంది. ఎప్పుడు ఫోటోసింథెటిక్ యాక్టివిటీ పెరుగుతుందో ఆటోమేటికలీ ఆ పర్టికులర్ స్టేజ్ లో ఒక పర్టికులర్ యాక్టివిటీ పెరుగుతుంది. అంటే
ఫోటోసింథటిక్ యాక్టివిటీ గ్రోత్ ఎక్కువ వస్తుంది. ఫోటోసింథటిక్ యాక్టివిటీ ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్ లో పెరిగితే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ఫోటోసింథటిక్ యాక్టివిటీ కాయలు వచ్చే స్టేజ్ లో వస్తే కాయలు ఎక్కువ పెరుగుతాయి. ఎక్కువగా కాయలు వస్తాయి, ఎక్కువగా కాయలు కాస్తాయి, సైజ్ వస్తుంది, దిగుబడి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ కూడా అంటే ఈ ప్రోడక్ట్ ని ఏ ఒక్క దశలో కూడా వాడుకోవచ్చు. భూమి తయారు చేసే దశలో వాడుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ ని పెరుగుదల దశలో వాడుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ ఫ్రూటింగ్ స్టేజ్ ఏ స్టేజ్ లో అయినా వాడుకోవచ్చు. వాడే విధానం ఏంటంటే ఒకటి స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. 1 లీటర్ వాటర్ కి 2 grams స్ప్రే చేయొచ్చు. భూమిలో చల్లుకోవాలంటే ఎకరానికి మీరు విని పంటలు అయితే ఎకరానికి 1 కిలో దాకా చల్లుకోవచ్చు. మామిడి, టెంకాయ ఇటువంటివి అంటే 1 కిలో. 3 నుంచి 6 నెలల పంటలు అయితే ఎకరానికి 500 ml 500 గ్రాముల దాకా చల్లుకోవాల్సింది. డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు. డ్రిప్ ద్వారా అందించాలంటే ఎకరానికి 500 grams దాకా డ్రిప్ ద్వారా కూడా మీరు ప్రోడక్ట్ ని అందించవచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది ఆల్ ద స్టేజ్ లో కూడా మీరు వాడుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి కూడా ఈ ప్రోడక్ట్ ని మీరు వాడవచ్చు. దిస్ ఆల్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్. ఈ ప్రొటెక్ట్ అనే ప్రోడక్ట్ ఏముంది, ఒక మొక్క నుంచి తయారు చేస్తారని చెప్పొచ్చు. ఆస్కో ఫైలం నోడోసమ్ అనే ఒక మొక్క సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వేప చెట్టుని చూసే ఉంటారు. ఎప్పుడన్నా వేప చెట్టులో పురుగుని పడడం చూసింటారా? మాక్సిమం నాకు తెలిసినట్టు లేదు. ఎందుకంటే వేప చెట్టులో పురుగులు అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 24-25 years నుంచి చూస్తున్నాను. వేప చెట్టులో పురుగు పడడం చాలా తక్కువ. ఎందుకు అంటే వేప చెట్టులో ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాంట్లో ఒక కెమికల్ కంటెంట్ ఏంటంటే వేప చెట్టు లోపల అజాడక్టిన్ అనే కెమికల్ ఉంటుంది. ఈ అజాడక్టిన్ ఏంటంటే ఇన్సెక్టిసైడ్. అంటే పురుగులు ఈ యొక్క అజాడక్టిన్ అనేది ఉంటుందో ఆ అజాడక్టిన్ ని తినవు, ఆ మొక్క మీద ఎటువంటి డ్యామేజ్ చేయవు, కాబట్టి ఎటువంటి పురుగులు అనేది దాని మీద పడదు. బట్ ఈ యొక్క ఆస్కోఫైలం నోడోసమ్ అగ్రి ప్రొటెక్ట్ లో ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆస్కోఫైలం. ఈ మొక్కకి ఒక పొటెన్షియల్ ఏంటంటే దీనికి ఎటువంటి ఫంగస్ రాదు. ఆస్కోఫైలం నోడోసమ్ అనే మొక్కకి ఎటువంటి ఫంగస్ వ్యాధి అనేది రాదు. ఎందుకు రాదంటే కావాల్సిన ఇంగ్రీడియంట్ దీని లోపల ఉంటుంది కాబట్టి. వేప చెట్టులో అజాడాక్టిన్ అనేది ఎలా ఉంటుందో దీంట్లో ఫంగల్ డిసీజ్ రాకుండా ఉండడానికి అటువంటి కంటెంట్ దీని లోపల ఉంటుంది కాబట్టి ఈ ఫంగల్ వ్యాధులు అనేది రాకుండా ఉంటది అనమాట. కాబట్టి విస్టీజ్ ఏం చేస్తారు, ఇప్పుడు వేప చెట్టు నుంచి వేప నూనెనే గాని వేప గింజల్ని కానీ వేపు ఆకుని కానీ చేసి స్ప్రే చేసినప్పుడు మన మొక్కల్లో కూడా ఎటువంటి ఆ నేచర్ వస్తుందో, ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీ వస్తుందో, ఈ అగ్రి ప్రొటెక్ట్ ని కూడా అంటే ఈ యొక్క మొక్కని కూడా మేము ఎక్స్ట్రాక్ట్ చేసి మన మొక్క మీద స్ప్రే మన మొక్కల మీద కూడా వస్తుంది. దాన్ని యాంటీబయోసిస్ అంటారు, ఎంజైమ్ ప్రొడక్షన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఒక వ్యాక్సినేషన్ లెక్క మొక్కల లోపల ఇచ్చామా అనమాట. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఎప్పుడు వేసుకుంటారు? కోవిడ్ రాకముందే వేసుకున్నారు. ఇప్పుడు ఎందుకు కోవిడ్ రాకముందే వేసుకున్నారంటే ఈ ప్రోడక్ట్ ముందుగానే వేసుకుంటే మన బాడీకి వచ్చినా కూడా కోవిడ్ ని చంపే కెపాసిటీ మన బాడీలో ఉంటుంది కాబట్టి. ఈ ప్రోడక్ట్ కూడా అంతే. మీరు ఈ మొక్కని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మన పంటల మీద స్ప్రే చేశారా, ఈ ఇంగ్రీడియంట్ అనేది వ్యాక్సినేషన్ లోపల ఏం చేస్తుందంటే ఆ వ్యాధి రాకుండా చూసుకున్నది ఒకటి. రెండోది వ్యాధి వచ్చినా కూడా లోపల నుంచి క్యూర్ చేసే కెపాసిటీ అగ్రి ప్రొటెక్ట్ మన పంటకు అందిస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని ఇవ్వడం ద్వారా ఫంగల్స్ వ్యాధుల్ని తగ్గించడంలో లోపల నుంచి ఇమ్యూనిటీ క్రియేట్ చేయడానికి అగ్రి ప్రొటెక్ట్ మనకు వస్తుంది. ఈ ప్రోడక్ట్ అనేది మన మొక్కలో వచ్చే కామన్ ఫంగల్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్గి తెగులు అంటారు, కాటుకు వేరు పుల్లి తెగులు అంటారు, విల్ట్ అనేది చెప్తారు. ఇవన్నీ కామన్ గా వచ్చే ఫంగల్ డిసీజెస్ ని రాకుండా చూసుకునే పని అగ్రి ప్రొటెక్ట్ చేస్తుంది. కొంతమంది ఈ ప్రోడక్ట్ ని చాలా మిస్గైడ్ చేస్తుంటే పంటలో 10 to 15% దాకా వ్యాధి ఉందంటే ఆ ఒక స్టేజ్ లో వాడుకోవచ్చు. మోర్ దెన్ 20% ఉందంటే ఈ ప్రోడక్ట్ ని వాడకూడదు. స్టేజ్ లో దొరికే ప్రోడక్ట్స్ ఏమని పిలుస్తాం, అది అగ్రికల్చర్ కానీ హెల్త్ కేర్ కానీ. ప్రివెంటివ్ హెల్త్ కేర్, ఒక మనిషికి ఒక జబ్బు రాకుండా ముందే ఇస్తే ఈ ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. వచ్చిన తర్వాత
తర్వాత ఇస్తే కొంచెం పనిచేస్తుంది. బట్ ఈ ప్రోడక్ట్ ని రాకుండా ముందు ఇస్తే చాలా మోస్ట్ ఎఫెక్టివ్ గా పనిచేసే ప్రోడక్ట్ ని ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటారు. వెస్టీజ్ లో దొరికే అగ్రి ప్రోటెక్ట్ కూడా ఒక ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. బయట దొరికే కెమికల్ ప్రోడక్ట్ అనేది ఆర్ కాల్డ్ as క్యూరేటివ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్. ఒక జబ్బుని 2 లెక్కలు మేనేజ్ చేయొచ్చు. ఒక జబ్బుని 2 లెక్కలు మేనేజ్ చేయొచ్చు. ఒకటి జబ్బు క్యూర్ చేసుకోవాలంటే ఫార్మసిటికల్ ప్రోడక్ట్ తీసుకోవాలా. ఒక జబ్బు రాకుండా ముందే తీసుకోవాలంటే, రాకుండా చూసుకోవాలంటే న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్ అంటాం. వెస్టీజ్ దొరికేది అదే. ఫంగస్ వ్యాధి వచ్చింది, ఆల్రెడీ అయిపోయింది, వచ్చి 20%, 30%, 40% వచ్చేసిందంటే బయట కెమికల్ మందు షాప్ లో దొరికే కెమికల్ ఫంగిసైడ్ స్ప్రే చేసుకుంటే అది వచ్చి వెళ్ళిన తర్వాత రాకుండా ఉండాలా, లేకుంటే రాలేదు ఫస్ట్ ఒకసారి కూడా రాలేదు రాకుండా ఉండాలంటే అగ్రి ప్రోటెక్ట్ అనే ప్రోడక్ట్ ని మీరు ఇచ్చారా, ఇది రాకుండా చూసుకునే పని అగ్రిలో ఎలా వాడుకోవచ్చు అంటే స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. ప్రోడక్ట్ ని స్ప్రే చేయాలంటే 1 లీటర్ వాటర్ కి 2 గ్రామ్ వేసి స్ప్రే చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు భూమిలో చల్లుకోవచ్చు. ఎకరానికి అర్ధ కిలో దాకా చల్లుకోవచ్చు. ఇవ్వాలంటే 60 కిలో దాకా డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఇంకొక మేజర్ పొటెన్షియాలిటీ ఏంటంటే అగ్రి ప్రొటెక్ట్ ని దీంట్లో పొటాష్ కంటెంట్ ఉండదు కాబట్టి ఇది ఫ్లవరింగ్ ని కూడా బూస్ట్ చేస్తుంది. ఫ్లవరింగ్ పనికి వస్తుంది అనమాట. కాబట్టి ప్రోడక్ట్ ని మీరు ఎప్పుడెప్పుడు దాకా వాడుకోవచ్చు అంటే భూమి తయారు చేసే ఒక స్టేజ్ లో వాడుకోవచ్చు, ఫ్లవరింగ్ స్టేజ్ లో వాడుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని మీరు దాంతోపాటు పెరుగుదల ఈ ప్రోడక్ట్ ని మీరు సాయిల్ అప్లికేషన్ భూమి తయారు చేసే స్టేజ్ లో ఈ ప్రోడక్ట్ ని విత్తన శుద్ధిలో వాడుకోవచ్చు. 1 కిలో విత్తనానికి 5 నుంచి 10 గ్రాముల దాకా వేసి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. పెరుగు దశలో వాడుకోవచ్చు. 1వ రోజు నుంచి 40 రోజుల లోపల వాడుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని ఫ్లవరింగ్ స్టేజ్ లో అంటే 40 రోజుల నుంచి 60 రోజుల్లో కూడా ఈ ప్రోడక్ట్ ని వాడుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి 60 డేస్ దాకా ఈ ప్రోడక్ట్ ని మీరు డిఫరెంట్ సీడ్ ట్రీట్మెంట్, స్ప్రే అప్లికేషన్, డ్రిప్ అప్లికేషన్ లో ఈ ప్రోడక్ట్ ని మీరు వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి వస్తే అగ్రి మాస్. స్పెల్లింగ్ మిస్టేక్ అగ్రి ప్రొటెక్ట్ అని రాశారు. ఈ అగ్రి మాస్ అనే ప్రోడక్ట్ ఒక స్పెషలైజ్ ప్రోడక్ట్ ఫర్ ఫ్లవర్ బూస్టింగ్ అని చెప్పొచ్చు. ఇది ఒక లిక్విడ్ ఫార్ములేషన్. ఇది ఒక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అని పిలుస్తాం. సముద్రంలో దొరికే ఒక పాచ్ తయారు చేశారు. అగ్రి మాస్ యొక్క కెపబిలిటీస్ ఏంటంటే ఫ్లవరింగ్ ని బూస్ట్ చేస్తుంది, ఫ్లవర్స్ ని కాయగా మారుస్తుంది. కాయలు వచ్చిన తర్వాత ఆ కాయని మంచిగా సైజ్, షేప్, కలర్ ఎన్హాన్స్ చేయడం. గా చెప్పాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఒక వయారి బామ లాంటిది. ఈ యొక్క మొక్క అనేది వయారి బామ లాంటిది. అగ్రి మాస్ అనే ఒక మొక్క సముద్రంలో పెరుగుతుంది. బట్ వయారి బామ అనేది ఒక భూమి పెరిగే వయారి బామ పార్థేనియా మొక్క అంటారు. ఆరు దాన్ని కాంగ్రెస్ మొక్క అని పిలుస్తారు. ఈ వయారి బామ అనే ఒక మొక్క ఏముంది, ఎటువంటి ఎన్వైరన్మెంటల్ కండిషన్ లో అయినా కూడా ఫ్లవర్, ఎండ్ ఎక్కువ ఉన్నా ఫ్లవర్ వస్తుంది, తక్కువ ఫ్లవర్ వస్తుంది, పోషకాలు ఉన్న ఫ్లవర్ వస్తుంది, లేకున్నా ఫ్లవర్ వస్తుంది, నీళ్ళు ఉన్న ఫ్లవర్ వస్తుంది, లేకున్నా ఫ్లవర్ వస్తుంది. 365 days 100% కాదు 200% ఫ్లో. ఎటువంటి వ్యాధులు రావు, ఏమి రావు. పార్థేనియా మొక్క అంటారు, వయారి బామ అంటారు. కొంతమంది పిల్లలు ఆడుకుంటుంటారు దాన్ని, ఆ ఫ్లవర్ ని పీకేసి ముక్కు మీద పెట్టుకుంటారు, చెవుల మీద పెట్టుకొని కలర్ ఫ్లవర్ వస్తుంది. మీరు చూసే ఉంటారు, రోడ్ పక్కన ఉంటది, మా పొలంలో వస్తుంటది, గ్రో అవుతుంటది. ఆ ఒక మొక్క అనేది ఎటువంటి కండిషన్ లో అయినా కూడా గ్రో అయ్యే కేపబిలిటీస్ అనుకుంటానే. అగ్రిమాస్ ఏంటంటే భూమి పైన పెరగదు, వాటర్ లోపల పెరుగుతుంది. ఇది కూడా అంతే, ఎటువంటి ఎన్వైరన్మెంటల్ కండిషన్ లో అయినా కూడా ఫ్లవర్ వచ్చేలాగా కేపబిలిటీస్ అగ్రిమాస్ లో ఉంటారు. కాబట్టి అట్రాక్ట్ చేసి స్ప్రే చేసినప్పుడు మన మొక్కలో కూడా అలాంటి నేచర్ వస్తుంది. అలానే చెప్పేసి మీరు కాంగ్రెస్ మొక్కని పీకని వచ్చి, పార్థేనియా మొక్క, వయ్యారి బామని పీకని వచ్చి మిక్సీలో గ్రైండ్ చేసి మన మొక్కల మీద స్ప్రే చేస్తే, వయ్యారి బామ అనేది ఒక పాయిజనస్ ప్లాంట్. అది ఆ పాయిజనస్ ప్లాంట్ ని మన మొక్కల మీద మీరు స్ప్రే చేస్తారా, మొక్కలు అనేది మొత్తం బర్న్ అయిపోతుంది. బట్ కొన్ని మొక్కల్లో దాంట్లో కంటెంట్ మొక్కలో కూడా అటువంటి నేచర్ వస్తుంది. అదే అగ్రిమాస్. అగ్రిమాస్ అనే మొక్క ఒక పాచి, దీంట్లో ఉండే నేచర్ మన పంటలు రావాలంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మేము స్ప్రే చేసినప్పుడు
ఫ్లవర్ ఎక్కువగా వచ్చేలాగా చూపిస్తుంది. దాంతో పాటు ఫ్లవర్ ని ఫ్రూట్ గా మార్చడానికి పరాగ స్పర్శని ఇంప్రూవ్ చేసి ఎక్కువగా కాయలు వచ్చేలాగా చేస్తుంది. దాంతో పాటు కాయ వచ్చిన తర్వాత కాయ మంచిగా షేప్ రావాలి, ఎలా రావాలా, కంటెంట్ రావాలంటే కూడా అగ్రిమాస్ మనకు వస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ ని మీరు ఎలా ఇవ్వచ్చు అంటే స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. ఒక క్యాన్ కి 20 ml ఆర్ సింపుల్ గా చెప్పాలంటే 1 లీటర్ కి 1.5 నుంచి 2 ml దాకా వేసి స్ప్రే చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ని స్ప్రే చేసే స్టేజెస్ ఏంటంటే, ఒకటి బిఫోర్ ఫ్లవరింగ్, ఆఫ్టర్ ఫ్లవరింగ్. పూత వచ్చే చిన్న పిందెలు వచ్చే స్టేజ్ లో కూడా ఈ ప్రోడక్ట్ ని మీరు వాడుకోవచ్చు. ఇలా యొక్క ప్రోడక్ట్ ని వాడుకున్నారా, మీకు ఫ్లవర్ ఎక్కువ రావడానికి, ఫ్రూట్స్ ఎక్కువ రావడానికి, మంచిగా సైజ్ షేప్ కలర్ రావడానికి, హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ ప్రోడక్ట్ పనికొస్తుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అగ్రి అక్వాజెల్, మోస్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్, ఫోకస్ ప్రోడక్ట్. ఈ ఒక సీజన్ కి ఫోకస్ వరి కానీ, పత్తి కానీ, మిరప కానీ ఏం తోటలు ఇస్తున్నారో ప్రతి ఒక్క మొక్కలు, ప్రతి ఒక్క పంటలో కూడా ఫోకస్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ఇవే. అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఈ సీజన్ కి. ఇప్పుడు అగ్రి అక్వాజెల్ గురించి చెప్పాలంటే, ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఒక బయోపాలిమర్ అని పిలుస్తారు. అంటే కొన్ని మొక్కలకి వాటర్ హోల్డ్ మీరు పరిసరంలో క్యాక్టస్ జాతికి చెందిన మొక్కలు ఉంటాయి. అలోవెరా కానీ, క్యాక్టస్ కానీ, ఇవన్నీ చూసే ఉంటారు. ఈ మొక్కల్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు మీరు కొన్నిసార్లు డ్రమ్ స్టిక్ అంటే మునక్కాయలో కూడా లోపల కంటెంట్ కూడా చూసే ఉంటారు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని పంటలో లోపల ఎక్కువగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. అలానే ఇవి కాకుండా న్యాచురల్ గా ఎగ్జిస్ట్ అయ్యే కొన్ని మొక్కలు కూడా ఎక్కువ ఉంటుంది. వెస్టీజ్ ఏం చేసింది, ఈ యొక్క ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేశారు, అలాంటి ఒక నేచర్ ఉండే, ఎక్కువగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండే, ఒక నేచర్ ఉండే, ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ చేసి ఒక బయోపాలిమర్ ని తయారు చేశారు. ఒక న్యాచురల్ మెథడ్ లో ఒక బయోపాలిమర్ ని తయారు చేసి ఈ అగ్రి అక్వాజెల్ అనే ప్రోడక్ట్ తెచ్చారు. ఈ అగ్రి అక్వాజెల్ అనే ప్రోడక్ట్ ఒక ఆర్గానిక్ బయోపాలిమర్ అంటారు. ఈ ఆర్గానిక్ ఈ ప్రోడక్ట్ అనేది వాటర్ ని జెల్ గా మార్చేసి దాన్ని స్టోర్ చేస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే అగ్రి అక్వాజెల్ అనేది ఒక సంప్ లాంటిది. అగ్రి అక్వాజెల్ అనేది ఒక సంప్ లాంటిది. భూమి మీద తవ్వేసి కింద సంప్ కడతారు, పైన చిన్న ట్యాంక్ పెట్టుకుంటారు. పైన ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే 500 లీటర్ నుంచి ఒక 1000 లీటర్ దాకా ఉంటుంది. అదే భూమిలో తవ్వి సంప్ కట్టేది 5000. మన భూమి కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే పైన ట్యాంక్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఒక 1000 లీటర్ అలా కెపాసిటీ ఉంటుంది. ఆ 1000 లీటర్ కెపాసిటీని మేము 5,000 కానీ 10,000 కానీ తీసి మేము కెపాసిటీ పెంచుకుంటామో, భూమిలో కూడా అంతే. భూమిని వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచుకోవాలంటే అగ్రి అక్వాజెల్ ని వాడుకోవాలా. ఒక సంప్, ఒక ట్యాంక్ సంప్ లెక్క మార్చే కెపాబిలిటీ ప్రోడక్ట్ ని ఇచ్చిన తర్వాత భూమిలో ఎక్కువగా నీళ్ళు అనేది నిలబడుతుంది. ఎక్కువగా నీళ్ళు అనేది నిలబడుతుందంటే తడిని ఉంచడంలో, వాటర్ ని స్టోర్ చేసి ఉంచడం హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు, ఎక్కువగా తడి నిలబడితే, ఎక్కువగా వాటర్ నిలబడితే మన పంటలో గాదులు రావా, పురుగులు రావా, ఎక్కువగా వచ్చేస్తాయి కదా, వేరుకుళ్ళు తెగులు వస్తాయి. ఈ అగ్రి అక్వాజెల్ అనే ప్రోడక్ట్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్. మన భూమిలో ఒక ప్రోడక్ట్ వేసినప్పుడు అది భూమిలో తడిని మన రూట్స్ కి టచ్ చేసేలాగా ఉంటే ఆటోమేటికలీ వ్యాధులు ఎక్కువ వస్తుంది. అంటే రూట్స్ అనేది ఎప్పుడు దాకా డ్రై ఉంటున్నా కూడా, ఎప్పుడు దాకా డ్రై ఉంటుందో మన మొక్కలో ఎటువంటి వ్యాధులు రావు. ఎప్పుడు రూట్స్ కి వాటర్ అనేది టచ్ అవుతుంటుందో, మాయిశ్చర్ కంటెంట్ అనేది టచ్ అవుతుంటుందో ఆటోమేటికలీ డిసీజ్ ఎక్కువ వస్తుంది. ఫింగర్ పెట్టి చూడండి, అదే తడి ఉండే మట్టిలో ఫింగర్ పెట్టి చూడండి, మన ఫింగర్ మీద వాటర్ అనేది అతుక్కోలేదంటే ఎటువంటి డిసీజ్ రాదు. మన ఫింగర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అగ్రి అక్వాజెల్ ఏంటంటే, భూమిలో ఈ అగ్రి అక్వాజెల్ వేస్తే మన ఫింగర్ కి మాయిశ్చర్ కంటెంట్ అనేది టచ్ అవ్వకుండా చూసుకుంటది. కాబట్టి
డిసీజ్ అనేది రాకుండా చూసుకోలేకపోతే మన భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచే పని చేస్తుంది, దాంతో పాటు న్యూట్రియంట్ హోల్డింగ్ కెపాసిటీ పెంచుతుంది. అంటే భూమిలో పోషకాలను నిలబడే కెపాబిలిటీస్ పెంచి పోషకాలని ఇచ్చే పని కూడా చేస్తుంది. సింపుల్ గా అర్థం చెప్పాల, జస్ట్ వాటర్ అంతే కాకుండా పోషకాలు కూడా స్టోరేజ్. ఎందుకంటే యూరియా భూమిలో వేసాము, వర్షం వస్తుందో లేకుంటే కాలువలు నీళ్ళు వస్తుంది, రాగానే ఆ వాటర్ యూరియా డిఏపి అనేది కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాతనే ఆ వాటర్ అనేది జెల్గా మారి స్టోర్ అయిపోతుంది. అంటే ఇక్కడ జెల్ లోపల వాటర్ ఉంటుంది, వాటర్ లోపల యూరియా ఉంటుంది, స్టోర్ అవుతాయి. కాబట్టి మన పంటకు అవసరమైన పోషకాలు నీళ్ళు అనేది ఈ ప్రోడక్ట్ ద్వారా అనేది అందించవచ్చు. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా నేల కోత అనే ప్రాబ్లమ్ ని కూడా మీరు తగ్గించవచ్చు. ఎకరానికి 1 నుంచి 2 కిలోలు వాడుకోవచ్చు. 2 నుంచి 3 పంటలు తీస్తున్నారంటే 2 కిలోలు వేసుకోవాలా. ఎకరానికి 1 సంవత్సరానికి ఒకే పంట తీస్తున్నారంటే 1 కిలో వేసుకోవడం సరిపోతుంది. 2 కిలోలు అవసరం ఏం లేదు. ఇది సీజన్ కి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ప్రమోట్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే హ్యూమిక్ గ్రాన్యుల్స్, అగ్రి అక్వాజెల్, అగ్రి నానోటెక్, అగ్రి ఏటీటూ. ఈ 4 ప్రోడక్ట్ ని భూమి తయారు చేసే ఒక హంతంకి రావడం జరుగుతుంది. గ్రోత్ ని పెంచడానికి, భూమిలో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ పనికి వస్తుంది. రెండోది విత్తన శుద్ధిలో హ్యూమిక్ లిక్విడ్ అని అగ్రి నానో రావడానికి, ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవడానికి పనికొస్తుంది. 3వ దశ పంట వేసి 15 రోజుల తర్వాత హ్యూమిక్ నానోటెక్ 82 స్ప్రే చేసుకోవాలా, లేకుంటే హ్యూమిక్ ప్రొటెక్ట్ 82 స్ప్రే చేసుకుంటే చాలా. 20 రోజుల తర్వాత హ్యూమిక్ గోల్డ్ 82 స్ప్రే చేసుకుంటే చాలా మంచిది. ఈ ప్రోడక్ట్ అనేది హ్యూమిక్ గోల్డ్ 82 30 days కి, హ్యూమిక్ నానోటెక్ 82 15 days కి వాడుకుంటూ ఈ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్. అంటే 40 నుంచి 45 రోజులు అయిన తర్వాత అగ్రి మాస్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82. అగ్రి మాస్ ఫ్లవర్ పెంచుతుంది, అగ్రి 82 కూడా మీరు వాడుకుంటే అది ఈ 2 ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ పెంచుతుంది. ఈ 3 ప్రోడక్ట్ ని వాడుకున్నారా, ఫ్లవర్ ఎక్కువ రావడానికి, ఫ్లవర్ కాయగా మారడానికి ఈ ప్రోడక్ట్ పనికొస్తుంది. ఇప్పుడు గింజలు అనేది పాలు పోసే సమయంలో, చిన్న పిందెలు వచ్చే టైంలో మంచిగా షేప్ రావాలా, కలర్ రావాలా, సైజ్ రావాలంటే అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రి 82 స్ప్రే చేయాలి. అర్థం చేసుకోండి. అలా కలర్ రావాలంటే అగ్రి గోల్డ్, అగ్రి ప్రొటెక్ట్ అండ్ అగ్రి 82 చదువుకున్నారా, అది మంచి సైజ్, షేప్, కలర్ తో పాటు క్వాలిటీ అండ్ దిగుబడిని పెంచడంలో పనికొస్తుంది. ఇది అయిన తర్వాత ఇది 6 రోజులకి. ఇప్పుడు 70 రోజులకి. 70 రోజులు ఎటువంటి పంటలు అంటే ఏ పంటలో మల్టిపుల్ టైమ్స్ ఫ్లవర్స్ వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ మిరప గాని, పత్తి గాని, టమాటో గానీ, ఏ పంటలో కూడా మళ్ళీ ఇంకొకసారి ఫ్లవర్ వస్తుందో అటువంటి పంటలో మళ్ళీ ఇంకొకసారి మీరు మాస్ అండ్ అగ్రి 82 స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ ప్రోడక్ట్ ని మీరు దాదాపు 70 రోజుల దాకా వాడుకోవచ్చు. పంట వేసి 70 రోజులు దాకా ఇలా వాడుకోవడం ద్వారా మీరు ఫ్లవరింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా మీరు ప్రోడక్ట్ ని వాడుకుంటే 100% చెప్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో 90 to 25% దాకా దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ ని అన్ని విధాలుగా అన్ని స్టేజెస్ లో వాడరు. భూమి తయారు చేసేటప్పుడు అగ్రి ఈ యొక్క స్టేజ్ లో హ్యూమిక్ యాసిడ్ వాడతారు. ఈ యొక్క స్టేజ్ లో హ్యూమిక్ యాసిడ్ నానోటెక్ 82 లేకుంటే హ్యూమిక్ యాసిడ్ గోల్డ్ 82. దీంట్లో ఏదైనా ఒక కాంబినేషన్ ని మాత్రం వాడుకుంటారు. ఇదైన నానోటెక్ అండ్ 82 మాత్రమే స్ప్రే చేస్తారు. కొంతమంది నేను చెప్పినట్టు చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం వస్తుందో, రైతుకి ఏం చాలా తక్కువ ఉంటుందో అలా పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అది కొన్నిసార్లు రైట్ గానే ఉంటది. ఎందుకంటే ఒక రైతు ఇవన్నీ ప్రోడక్ట్ ని వాడుకోవాలంటే ఖర్చులు ఎక్కువైతే సార్ అని చెప్పొచ్చు. వెస్టీజ్ లో నేను చెప్పినట్టు ఇవన్నీ ప్రోడక్ట్ ని వాడుకోవాలంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ దశ దాకా ఖర్చు వస్తుంది రైతుకి. ఇప్పుడు ఒక రైతుకి 8,000 ఖర్చు ఎక్కువ పెట్టంటే పెట్టాడు, ఖర్చు ఎక్కువ పెట్టు 8,000 అంటే పెట్టాడు. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ద్వారా మేము ఖర్చు ఎక్కువ చేయడానికి చెప్పట్లేదు. మిగిలిన ఖర్చులో మన వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడండి అని మేము చెప్తున్నాం. ఏనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడుతున్నారా, మీరు 20 నుంచి 30% దాకా కెమికల్
తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 నుంచి 5 బస్తాల దాకా ఎరువులు చల్లుకుంటారు. 5 గాని 6 గాని కొంతమంది 6 బస్తాల దాకా చల్లుకుంటారు. ఇప్పుడు 25 to 30% అంటే ఈ 6 బస్తాల్లో 20 to 30% దాదాపు 2 బస్తాలు. ఇప్పుడు 2 బస్తాలు ఎరువులు తగ్గించండి అని చెప్తే 6 బస్తాల్లో 2 బస్తాలు కెమికల్ ఎరువులు తగ్గించండి అంటే ఎంత మిగులుతుంది వాళ్ళకి? ఎంత తగ్గుతుంది? దాదాపు 10,000 అనుకోండి. 15,500 ఉంటాయి. ఇప్పుడు డిఏపి 13,60 వేరే కాంప్లెక్స్ ఎరువులు 1,500 ఉంటది. మీరు ఇది యావరేజ్ తీసుకున్నారా ఒక 2,000 దాకా మేము కెమికల్ మందుల్లో నుంచి మిగిలిస్తాం. ఒకటోది. రెండోది విస్టీజ్ ప్రోడక్ట్ ని వాడితే 30 నుంచి 40% దాకా కెమికల్ మందుల్ని తగ్గించండి అని చెప్తాం. యూరియా కాకుండా పురుగు మందులు 30 to 40% దాకా తగ్గించండి చెప్తాం. మినిమం ఒక ఎకరానికి మినిమం ఏం లేదన్నా 5 నుంచి 6,000 దాకా కెమికల్ మీద ఖర్చు పెడతారు. కెమికల్ మందుల మీద ఖర్చు పెడతారు. 5 to 6,000 వరి పండించాలన్నా పత్తి పండించాలంట మినిమం 5,000 అయినా ఖర్చు పెడతారు. దీంట్లో ఒక 20% మిగిలిచ్చినా కూడా ఆర్ 30% మిగిలిచ్చినా కూడా ఒక 1,500 నుంచి ఒక 2,000 కూడా ఒక దాదాపు మేము 2,000 దాకా సేవ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఈ కెమికల్ స్ప్రే చేయడానికి లేబర్ మీద కూడా ఒక 1,000 రూపీస్ దాకా కెమికల్ మొత్తం స్ప్రే చేయడానికి రెండోసారి మూడోసారి పురుగు మందుకి లేబర్ మీద కూడా ఒక 1,000 రూపాయల దాకా. కెమికల్ అడుగు మందులో ఒక 2,000, కెమికల్ మందులో ఒక 2,000, కెమికల్ స్ప్రే చేయడానికి లేబర్ లో ఒక వాటర్ ని కూడా తగ్గించండి చెప్తాం. వాటర్ ని కూడా 50% దాకా తగ్గించండి అంటాం. అంటే వెస్టీజ్ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వాటర్ మీద అయ్యే ఖర్చు కూడా ఒక 1,000 రూపాయలు వేసుకున్నా కూడా టోటల్ గా ఈ క్యుములేటివ్ గా తీసుకుంటే దాదాపు ప్రోడక్ట్ ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఖర్చుని తగ్గించాం. ఇప్పుడు 6 నుంచి 7,000 తగ్గించాం. మన ప్రోడక్ట్ 8,000. ఇప్పుడు 8,000 ప్రోడక్ట్ కి 6,000కి ఇంకా 2,000 ఎలా మీరు బ్యాలెన్స్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8,000 ప్రోడక్ట్ కొన్నారంటే మీకు రిటర్న్ గా పర్ఫార్మెన్స్ బోనస్ అని దాదాపు 800 దాకా రిటర్న్ వస్తుంది. 800 రూపీస్ దాకా 8,000 ప్రోడక్ట్ కొంటే మీకు 800 రూపీస్ దాకా మీకు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది రిటర్న్ వస్తుంది. అంటే ఇక్కడ 8,000 తగ్గింది. 800 తగ్గింది. 8,000లో 800 70 to 100 రూపీస్. ఇప్పుడు 70 to 100 లో మీరు ఏమైనా 8,000 ప్రోడక్ట్ ని 2 స్కీమ్స్ లో కొన్నారనుకోండి. ఒక స్కీమ్ లో 350 రూపీస్ ప్రోడక్ట్ వస్తుంది. ఇంకొక స్కీమ్ అంటే 2 కలుపుకుంటే మీకు దాదాపు 700 దాకా తగ్గింది. 350, 700. ఇప్పుడు 7,200 లో మీరు ఇంకా 700 తగ్గించారా 6,500 మిగిలించిండేది పెట్టుబడిలో మిగిలించిండేది 6,000 అనుకోండి. ఇక్కడ మీరు పెడుతుండేది 6,500 దాకా డబ్బులు పెడుతున్నారు. ఒక 500 గాని 1,000 రూపాయలు గాని ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నారు. ఈ ప్లస్ కానీ ఎక్స్ట్రా ఖర్చు పెడితే మీకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఒకటి మినిమం గ్యారంటీ మినిమం ఏం లేదన్నా కూడా 15 to 20% దాకా దిగుబడి ఎక్కువ వస్తుంది. 15 to 20% కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ వరి అనుకోండి, ఎకరానికి 4 బస్తాలు పండిస్తారు. ఎకరానికి 40 బస్తాలు యావరేజ్ గా పండిస్తారు. దీంట్లో 20 to 25% అంటే 10 బస్తాలు. ఇప్పుడు 10 బస్తాలు ఎక్కువ పండితే 20 to 25% దాకా ఎక్కువ పండితే దాని నుంచి వచ్చే లాభం నాకు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎరువు ఒక బస్తా యావరేజ్ గా 2,000 ఉంది. మీరు 10 బస్తాలు వేసుకున్నా కూడా ఇంటూ 2,000 వేసుకుంటే మీకు దాదాపు 20,000 రూపాయల దాకా వస్తుంది. మీకు ఇక్కడ ఖర్చు పెట్టేయండి ఎక్స్ట్రా ఎంత 500 నుంచి ఖర్చు పెట్టారు. మీకు వచ్చిన రిటర్న్ ఎంత 15 నుంచి 20,000. 20,000 వద్దు 15,000. 10,000 ఎక్స్ట్రా రాని 10,000 ఎక్స్ట్రా వస్తుంది. మన ప్రోడక్ట్ ని స్టేజ్ బై స్టేజ్ ప్రాపర్ గా వాడుకుంటే స్టేజ్ బై స్టేజ్ వాడుకున్న 20,000 దాకా ఎక్కువ వచ్చింది. ఇంతే కాకుండా డబ్బుతో పాటు మన భూమి ఆరోగ్యం కూడా పెరిగింది. దిస్ ఇస్ వాట్ వి కాల్ విస్టీజ్ ప్రోడక్ట్. విస్టీజ్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఆరోగ్యంతో విస్టీజ్ అంటాం. ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే తీసుకోవడం ద్వారా ఆరోగ్యం వస్తుంది, షేర్ చేయడం ద్వారా ఆదాయం వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని భూమిలో వాడడం ద్వారా ఆరోగ్యం వస్తుంది, తీసుకోవడం ద్వారా ఆదాయం వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని భూమిలో వాడడం ద్వారా ఆరోగ్యం వస్తుంది, షేర్ చేయడం ద్వారా ఆదాయం వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని భూమిలో వాడడం ద్వారా ఆరోగ్యం వస్తుంది, తీసుకోవడం ద్వారా ఆదాయం వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని భూమిలో వాడడం ద్వారా ఆరోగ్యం వస్తుంది, షేర్ చేయడం ద్వారా ఆదాయం వస్తుంది. ఈ ప్రోడక్ట్ ని భూమిలో వాడడం ద్వారా
వాడిన తర్వాత పంట పర కూడా మేము ఆదాయాన్ని ఎక్కువగా సంపాదించే ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే దాన్ని వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అని పిలవచ్చు. ఇటువంటి కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ మేము వాడడం ద్వారా డబ్బులు పెట్టుబడిని తగ్గించవచ్చు, దాంతో పాటు డబ్బులు కూడా ఎక్కువగా సంపాదించేలాగా చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా చేస్తున్నది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి మట్టిని తయారు చేసి ఇస్తున్నాం వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా. నేను చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో వాడడానికి మొదలు పెట్టండి. 100% వీళ్ళు కొంతమందికి ఒక 30 to 40% పీపుల్ కి రిజల్ట్ రాకపోవచ్చు. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ ని ఎలా వాడిపించాలో మీరు నేర్చుకోలేదు కాబట్టి. ప్రోడక్ట్ ని మేము చెప్పినట్టు మేము రీసెర్చ్ ద్వారా ఏం అర్థం చేసుకున్నామంటే ఈ ప్రోడక్ట్ ని ఈ యొక్క స్టేజెస్ లో వాడుతున్నారా, మినిమం 20 to 25% వస్తుంది. అదే పెట్టుబడిలో మీరు 10 నుంచి 20 వేలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే, దాంతో పాటు భూమిని కూడా మంచిగా చూసుకుంటున్నారంటే దీనికన్నా పెద్దగా ఇంకా ఏమీ లేదు. నా మెయిల్ ఐడి నోట్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. నేను మీకు ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బ్యాక్ టు మహేష్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి సెషన్ అడగగానే కాకుండా ఈ అద్భుతమైన సెషన్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు అందులో క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కూడా వచ్చినాయి. ప్రతి ప్రొడక్ట్ కోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రైతుకి ఎంత ఖర్చు అవుతుంది. సో నాకు తెలిసి ఈ సెషన్ లో 1.5 hour లో మీరు అన్ని ప్రొడక్ట్ ని కవర్ చేసుకుని వచ్చారు. చాలా అద్భుతంగా చెప్పేసారు. సో మీ యొక్క సపోర్ట్ ఎలాగే కావాలని మేము అనుకుంటున్నాం. సో చాలా మంది ఇంకా డౌట్స్ ఉంటాయి సార్. డౌట్స్ క్లియర్ చేస్తే బాగుంటుంది సార్. డెఫినెట్లీ సార్. ప్లీజ్ టేక్ అప్ అట్లీస్ట్ 5 to 6 క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ లక్ష్మి మేడం మాట్లాడండి. Yes, sir. Very good morning, sir. చాలా గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ Yes, సార్. థ్యాంక్ యూ. చాలా ప్రౌడ్ మూమెంట్ సార్. ఎందుకంటే 400 crores లో అన్ని డైరెక్ట్ సెల్లింగ్ లో ఓన్లీ మన వెస్టీజ్ 200 crores ఓన్లీ అగ్రీ అయిందంటే ఇలా ఎంత దమ్ముంది అగ్రీలో అనేది ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఈ రోజు మీ సెషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా ఉంది. నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ రోజు లీడర్ అందరూ ఉన్నారు. 420 వరకు సార్ చెప్పిన దాంట్లో డౌట్స్ అయితే క్లియర్ అయిపోయి మనం ప్రాక్టికల్ గా వర్క్ చేసేటప్పుడు మాత్రమే డౌట్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మనం డౌట్స్ రేస్ చేసే కన్నా 90% రిజల్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు న్యూ పీపుల్ చాలా మంది అటెండ్ అయ్యారు. నేను మొన్న ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు సార్ మానస్ సార్ ఏమైందంటే ఒక పర్సన్ నేను విన్నది బట్ వీడియో తీయలేకపోయిండే. బట్ కొబ్బరి చెట్లకి రౌండ్ చేసేటప్పుడు చిన్న చిన్న పింజలుగా పడిపోయింటండి. ఎప్పుడు కూడా రౌండ్ చేసేసరికి ఎండింగ్ వచ్చేసరికి చేతిలో ఇన్ని పింజులు ఉండేవంట. అతను ఎప్పుడు బస్సే వేరే టీం అన్నమాట. నాకు అది కూడా ఐడియా లేదు. వాళ్ళు వెస్టీజ్ ప్లాన్ చెప్పి ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకున్నారు. చెట్టు దగ్గర అదే గుప్పు తవ్వి జస్ట్ గ్రాన్యూల్స్ రౌండ్ ఆఫ్ చేసేసరికి ఒక పింజు కూడా రాలేదంటండి. ఆయన చాలా ప్రౌడ్ గా చెప్పారు. ఈవెన్ సునీల్ సాహు సార్ చెప్పారంట మా టీం కి, మీరు ఎందుకు మేడం ఇలాంటి రిజల్ట్ వీడియో తీయలేకపోయారు అని. అంత మిరాకిల్ రిజల్ట్ అండి. మన గ్రాన్యూల్స్ వేసి పక్కదానికి దీనికి రిజల్ట్ చూస్తే మేము మన ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు అసలు మిరాకిల్ రిజల్ట్ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అగ్రీలో దమ్ముంది. మనకి సబ్జెక్ట్ ఇవ్వడానికి అద్భుతమైన ట్రైనర్స్ ఉన్నారు. మీ దగ్గర ఉన్న డౌట్స్ అనేది కొంచెంగా మాట్లాడుకుందాం, కానీ రిజల్ట్ అనేది మీరు ఎప్పుడైతే షేర్ చేశారో ఇంకా అద్భుతంగా టీం అనేది ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్స్ట్రాడినరీ సెషన్. అవార్డ్ ఫంక్షన్ లో అగ్రీ రిజల్ట్ అయితే అసలు ఎక్సలెంట్ సార్. నేనైతే అసలు మర్చిపోలేకపోతున్నాను. ఇంత అద్భుతమైన దమ్ముందా 200 crores ఓన్లీ వెస్టీజ్ లో జరిగింది అనేది చాలా ప్రౌడ్ మూమెంట్. అడిషనల్ టు దిస్ ఇన్ఫర్మేషన్ అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనుకుంటామంటే 200 crores అనేది ఒక బిగ్ నంబర్స్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ నంబర్. ఒక డైరెక్ట్ ఆల్ ద కంపెనీస్ కలిపి 400 crores చేస్తే దాంట్లో 200 crores జస్ట్ వెస్టీజ్ నుంచి వస్తుందంటే ఒక పెద్ద గొప్ప సాధన మనం చెప్పొచ్చు. ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. దీంట్లో
తో పాటు ఇంకొక మేము అగ్రికల్చర్ అనేది ఒక చిన్న ఇండస్ట్రీ అనేది కాదు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్టీజ్ లాంటి ఒక వెస్టీజ్ అనే కంపెనీ ఉంది. ఒక 2500 to 3000 crores కంపెనీ ప్రస్తుతానికి ఉండదు. 1000 అవ్వచ్చు, లేకుంటే ఒక 100,000 అవ్వచ్చు. ప్రస్తుతానికి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఎంత టోటల్ రెవెన్యూ ఉందంటే ఇట్ ఇస్ 30,000 crores అని పిలుస్తాం. టోటల్ మార్కెట్ Yes. 1000 crores అంటాం. మీరు ఇక్కడ ఆశ్చర్యపరమైన విషయం ఏంటంటే ఎంటైర్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ 30,000 crores అయితే ఎంటైర్ ఇండియాలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 15 times బిగ్గర్ ఇస్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ. అంటే ఇక్కడ అగ్రికల్చర్ అనేది ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫ్లాట్ కవర్స్ లో ఏమేమి కవర్ అవుతుందంటే కెమికల్ మందులు, అడుగు మందు, పురుగు మందులు ఇవన్నీ కవర్ అవుతాయి. 46 lakh crores. ఇక్కడ 400 crores 200 crores అనేది స్పీడ్ లో మేము అనుకున్నామా? 500 crores కాదు, 1000 crores కాదు, 10,000 crores కూడా మేము జస్ట్ అగ్రికల్చర్ లో చేసే కెపాసిటీ వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి అంత దమ్మున్నారు. మీద ఒక రైతుగా, ఒక డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఎంత ఫోకస్ చేస్తారో అంతే ఎక్కువ ఆదాయం వచ్చేలాగా కూడా వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని డిజైన్ చేశారు. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి ఫిలిం ఎక్కువ వస్తుంది, ఈ ప్రోడక్ట్ కి కన్జ్యూమర్ బేస్ ఎక్కున్నారు, ఈ ప్రోడక్ట్ కి క్విక్ ప్రోడక్ట్ రిజల్ట్ ఉన్నాయి. కాబట్టి 100% ఒక గేమ్ చేంజింగ్ ప్రోడక్ట్ డైరెక్ట్ సెల్, ఎస్పెషల్లీ వెస్టీజ్ లో ఒక గేమ్ చేంజింగ్ ప్రోడక్ట్ ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ ప్రోడక్ట్ మీద ఎక్కువగా వర్క్ చేయండి. ప్రతి ఒక్క లీడర్షిప్ కూడా దీని మీద వర్క్ చేశారా? డెఫినెట్లీ మీ వర్క్ అనేది నుంచి మీరు చాలా ఎక్కువ ఆదాయం పొందుతారు. ఎస్ మ్యామ్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు మన సార్ మనకు చాలా క్లియర్ గా 1.5 సెషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఒకే ఒక డౌట్ అడగండి. 4-5 డౌట్స్ కాదు. సో అడిగేటప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అని చెప్పారు. బట్ కాకపోతే మా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని కొంచెం చెప్పండి. సో చాలా షార్ట్ బట్ రిజల్ట్ కూడా ఎవరైనా ఉంటే షేర్ చేయండి లీడర్స్, రిజల్ట్ కూడా. రాంబాబు గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వరిలో మనము ఇప్పుడు మరుగుదము అండ్ పంటదము చేస్తాం కదా సార్. ఓకే. అదే సాయిల్ మనం పంటదములో వేయాలి సార్, మనం మరుగుదములో వేసుకున్న రిజల్ట్ బాగుంటుంది సార్. నారేక ముందుగా మీరు లాస్ట్ దుక్కి చేసుకుంటారు కదా, నారేసే ముందు లాస్ట్ ఐడియా ఉందా సార్? నారేక ముందు లాస్ట్ దుక్కి చేసేటప్పుడు కానీ నారేక అర్ధగంట ముందు పోయి కెమికల్ చెల్లొస్తారు. యూరియా గానీ, డిఏపి గానీ చెల్లొస్తారు రైతు. అవును సార్. మీరు మన వెస్టీజ్ ప్రోడక్ట్ ని మిక్స్ చేసి చల్లుకోవచ్చు. వరిలో అయితే అర్ధగంట. అగ్రి గ్రాన్యువల్స్ అండ్ ప్రొటెక్ట్ కూడా ఇస్తున్నాం సార్. దానివల్ల గంట ముందు చల్లడం వల్ల సార్ అగ్రి ప్రొటెక్ట్ అనేది మీరు ప్రోడక్ట్ ని ప్రస్తుతానికి ప్రొటెక్ట్ ఉన్న బెస్ట్ ప్రోడక్ట్ భూమిలో ఏదంటే ఇట్ ఇస్ అగ్రి నానోటెక్. కాబట్టి నువ్వు బెస్ట్ రిజల్ట్ పొందాలనుకుంటే ప్రొటెక్ట్ కి మోస్ట్ ఇంపార్టెంట్ గా నానోటెక్ వాడండి. అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి నానోటెక్, అగ్రి ఎక్వాజల్, అగ్రి 82. ఎందుకు కాంబినేషన్? యాక్చువల్ గా నేను ఇప్పుడు ఎందుకు మార్చాలంటే కంటెంట్, టెక్నికల్ కంటెంట్ అనేది మారింది. కొన్ని ప్రోడక్ట్స్ లో ఇప్పుడు లోపల ఉండే కంటెంట్ అనేది అప్గ్రేడ్ చేశారు. కాబట్టి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ లో మేము కూడా చేంజ్ ఎలా వస్తాయో, ప్రోడక్ట్ చేంజ్ ఎలా అవుతుందో, కంటెంట్ ఎలా చేంజ్ అవుతుందో అలానే మేము కూడా ప్రోడక్ట్ వాట్ కాల్ స్టేజెస్ ని కూడా చేంజ్ చేయబడుతుంది. కాబట్టి మీరు నానోటెక్ వాడండి, ప్రొటెక్ట్ కింద చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాంబాబు గారు, మీకు రిజల్ట్ వచ్చింది షేర్ చేస్తే బాగుంది కదండి. మీకు చాలా గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మానస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు
సమ్మిరాజ్ అండి. ఎస్ సార్. మా అప్లైన్ అబ్రహం సార్ భీమవరం సార్. నేను ఒక రైతునండి. నేను కూడా యూజ్ చేశాను సార్ మన ప్రోడక్ట్ ని. ఓకే సార్ అన్నట్టు ఓకే మనకి పెట్టుబడి వచ్చేసి సార్ ఎకరానికి వచ్చి 16 నుంచి 17,000. మన ఓకే అగ్రి ప్రోడక్ట్ యూజ్ చేస్తే సార్ 8,000కి వచ్చాయండి సార్ ఎకరానికి. మీరు చెప్పిన ప్రోడక్ట్ అన్ని కూడా యూజ్ చేశాను సార్. బయట ఓకే ఎక్స్ట్రా పడించారు ఒరే అయితే మన పక్క దానికి మనకి మన పక్క సేల్కి చెప్పాను సార్. మనం యూజ్ చేసేటప్పుడే మన పక్క సేల్ కూడా చెప్తే వాళ్ళు అదే అవగాహన లేదు కదా సార్, యూజ్ చేయలేదు వాళ్ళు. వాళ్ళు వాడతారని మనం యూజ్ చేయడం జరిగింది సార్. మనకి ఎకరానికి 7 నుంచి 6 బస్తాలు సార్. 6.5 అంటే బయట సార్ మనది 53 బస్తాలు అయింది సార్ గ్రేట్ సార్. వెరీ గ్రేట్ సార్. తర్వాత అలాగే పూల తోట ఉంది సార్ మనకి. కనకాంబరాలు, జాజులు, కాడమల్లి అది కూడా యూజ్ చేస్తాను సార్. ఓకే యూజ్ చేస్తే సార్ మీరు అన్నారు సార్ ఎరుపు మొక్క ప్రతి సంవత్సరం కెమికల్ యూజ్ చేస్తే 100 నుంచి ఎలాగంటే దానికి పోషకాలు అందకో లేకపోతే ముగ్గుపోయి ఆకు మీద ఈ పొండు మచ్చ వచ్చేసి ఆ చిట్టు అలాగా అనగారిపోయి మనం ఎక్కువగా కెమికల్ యూజ్ చేస్తున్నాం కదా సార్. ప్రతి సంవత్సరం కూడా ఉండివ్వండి సార్. అయితే మన యూజ్ చేస్తారు ఆ ఎరుపు ఎక్కిపోయిన చెట్టు, ఆ పొండాకు, ఆ మచ్చ వచ్చేసిన చెట్టు కూడా మారిపోయి మొగ్గ సైజు 2 అంగుళాలు సైజు పెరిగింది సార్ మొగ్గ. గ్రేట్ సార్. వెరీ గ్రేట్ సార్. సూపర్ ఎక్సలెంట్ సార్. మీ సెషన్ అయితే సూపర్ అయ్యి సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే వాడండి సార్. కంటిన్యూ చేయండి, ఇంకా నలుగురితో షేర్ చేయండి. ఫస్ట్ సీజన్ అయితే మీకు కంటిన్యూస్ గా వాడుతూనే ఉంటే సాయిల్ ఫర్టిలిటీ ఎలా పెరుగుతుందో, భూసారం ఎలా పెరుగుతుందో అలానే దిగుబడి కూడా స్లోగా పెరుగుతుంటది. ఈసారి 5 వచ్చింటే రేపటికి 7 బస్తాలు వస్తుంది. తర్వాత ఎక్కువ అవుతూనే ఉంటుంది సార్. దీన్ని వాడుకోండి, కంటిన్యూస్ గా వాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ దుర్గా గారు, అమిరాజ్ గారు. వేణుగోపాల్ గారు అడ్మిట్ చేసుకోండి. అడ్మిట్ చేసుకోండి. Good morning, Mahesh sir. Very good morning, sir. Good morning, Lakshmi ma'am. Sir, very good morning. Yes, sir. Please tell me, sir. Sir, meet log. Good morning, Mahesh sir. Good morning, Manas sir. వినిపిస్తుంది సార్. Good morning, sir. చెప్పండి సార్. The session is very fabulous, sir, today. And this is Thank first you so time much, I'm sir. listening hard about the agri product. So more or less, sir, I had getting a huge information about this agri products. So Okay. I had already met you in the Khammam, sir. అక్కడ కూడా నేను విన్నాను మీ సెషన్, బట్ అంతగా అర్థం కాలేదు. But today I Okay. getting more information about this agri products. So I have also Mhm. belongs to agri. Okay. So I have 5 acres of land. So Okay. actually పూర్వీకుల నుంచి వస్తూ తరం మారిపోయింది, చేతులు మారిపోయాయి. బట్ మా దాకా వచ్చేసరికి అది Okay. సో రైట్ దిస్ నాలెడ్జ్ అబౌట్ అగ్రి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్న తర్వాత మాకు ఎవరైతే కౌలు రైతులు వేస్తారో వాళ్ళకు కూడా దీని గురించి షేర్ చేసి తప్పకుండా మా పొలంలో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మా భూమిని సారవంతంగా తయారు చేసుకోవడానికి దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను సార్. అండ్ Definitely, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Yes, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ ఎవరి అడ్మిట్ చేసుకోండి సార్. Mahesh sir, good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ సార్. Sir, Manas sir, very good morning.
సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ డౌట్స్ అయితే ఏం లేవు సార్. పోయిన సంవత్సరం మేము సజెషన్ చేసిన ప్రొడక్ట్స్ మీద కొంచెం ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకున్నాం సార్. లాస్ట్ ఇయర్ మేము అన్ని ప్రొడక్ట్ అయింది సార్. ఓకే టోటల్ గా వాటిలో వచ్చేసి మనకి అన్ని రిజల్ట్స్ బాగా రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకోటి మాస్ అయితే మేము ఇచ్చాము సార్. అయితే మేము ఏం చేసాం సార్, పర్ ఎకరానికి వచ్చేసి మినిమం 200 ml వరకు ఉంటుంది. మనం అయినా వచ్చినా కూడా పర్లేదు, రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ బాగుంది, దిగుబడి కూడా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే సార్, మనకి మిరప తోటలో నల్లి వస్తే లాస్ట్ ఇయర్ మన దాంట్లో స్వాబాలో 82 కల్పించాం సార్. రిజల్ట్ వచ్చింది. ఎట్లా అంటే మన బయట కెమికల్ మంది ఎకరానికి వచ్చేసి ఆ నల్లికి అనేది 3,000 మినిమం 3,000 అనేది ఏ ప్రోడక్ట్ లేదండి బయట కెమికల్. 3,000 రూపాయలు పెట్టి కలిపి ఎన్ని రోజులు నల్లి మన చెట్టు మీద 1,200, 1,170, 1,180 రూపాయలు పడదు సార్. ఆ రేంజ్ అమౌంట్ కూడా ఆ 3,000 రూపాయల మందు ఎన్ని రోజులు పనిచేసింది, నల్లిని కాపాడింది దాంతో పాటు ఇది ఒక్కోసారి 2 స్ప్రే 3 స్ప్రే కూడా ఇచ్చాను సార్. మేము బేసిక్ మేము రైతులు సార్. నా పేరు శ్రీనివాస్ రండి, మేము ఖమ్మం. మంచి రిజల్ట్స్ ఇచ్చాయి సార్. తప్పకుండా ఈ సంవత్సరం కూడా మేము పోయిన సంవత్సరం అయితే ఆక్వాజెల్ అంతంగా వాడుకున్నాం కదా సార్. ఎవరికి ఇవ్వలేదు, ఇంకా దానికి ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందని మేము తెలుసుకోలేదు. కానీ ఈ సంవత్సరం విపరీతమైన డిమాండ్ ఉంది సార్. ఆక్వాజెల్ అనేది చాలా అద్భుతమైన రిజల్ట్. అది మేము చెబుతుంటే రైతులు బాగా కనెక్ట్ అవుతున్నాడు. ఏమో అయిపోయిన ఉద్దేశంతో మేము బాగా ఫిల్ చేసుకుంటున్నాం సార్. చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ మన ప్రొడక్ట్స్ అయితే మాత్రం. రాబోయే కాలంలో ప్రతి ఒక్క రైతు కూడా వెస్టీజ్ ప్రొడక్ట్ వాడటానికి ముందుకు రావటం అనేది తప్పకుండా జరుగుతుంది సార్. టోటల్ గా వెస్టీజ్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క రైతు కావాలంటే ఇంట్లో స్టోర్ చేసుకునే రోజులు రాబోతున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడిషన్ టు దిస్ పాయింట్ ఉన్నారు, అల్ట్రా స్వాబ్ వాడుతున్నారు నల్లి పురుగు తగ్గించడానికి, ఎర్ర నల్లి కానీ బ్లాక్ ట్రిప్ కానీ తగ్గించడానికి అల్ట్రా స్వాబ్ వాడుతున్నారు చెప్తున్నారు. ప్రతి ఒక్కటే మీరు ఎప్పుడు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఎటువంటి ఫార్మర్స్ కి డైరెక్ట్ గా ఈ యొక్క అల్ట్రా స్వాబ్ అనే ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయకూడదు. ఎందుకంటే అది అగ్రికల్చర్ జ్యూరిస్డిక్షన్ వంటి అగ్రికల్చర్ లో వాడడానికి దాని మీద ఎటువంటి లైసెన్స్ లేదు కాబట్టి డైరెక్ట్ గా ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా నల్లి పురుగుకి వెస్టీజ్ అల్ట్రా స్వాబ్ అనే ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయకూడదు. ఓన్ ఇంటెన్షన్ తో పాటు వాడుతున్నాడంటే ఓకే, కానీ ఎటువంటి డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రోడక్ట్ ని షేర్ చేయకూడదు. క్లియర్? అండ్ వన్ మోర్ థింగ్, ఈ యొక్క అగ్రికల్చర్ ఆన్లైన్ అగ్రికల్చర్ సెషన్ పార్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక 20 to 30% ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలా, ఏ ప్రోడక్ట్ తో మిక్స్ చేయొచ్చు, ఏ ప్రోడక్ట్ తో మిక్స్ చేయకూడదు, ఎలా వాడుకోవాలా, ఎలా అందించాలా, దీని గురించి అంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు ఆఫ్లైన్ ట్రైనింగ్ సెషన్ అటెండ్ చేసినప్పుడు మీకు కంప్లీట్ ఇంకా స్పష్టత అనేది చాలా మంచిగా వస్తుంది. కాబట్టి నియర్ బై అగ్రికల్చర్ ట్రైనింగ్ సెషన్స్ నడిచినప్పుడు అగ్రికల్చర్ ట్రైనింగ్ నేను ఒక్కనే కాదు, మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఎవరున్నారు, మన మహేష్ సార్ కావచ్చు, లక్ష్మీ మేడం అవ్వచ్చు, డిఫరెంట్ లీడర్షిప్ ఇటువంటి ఎన్నో అగ్రికల్చర్ ట్రైనింగ్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఆఫ్లైన్ సెషన్ అనేది అటెండ్ చేసినప్పుడు వాళ్ళు చేసే ఆఫ్లైన్ సెషన్ లో మీరు మంచిగా కనెక్ట్ అయ్యి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ని మీరు పొందొచ్చు. కైండ్లీ ప్రమోట్ ఆన్ ఆఫ్లైన్ సెషన్ అనేది మంచిగా తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే 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 సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ గోస్వామి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. 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 ప్లీజ్ సార్. నమస్కారం. నా సొంత పొలానికి వరి మాగానికి వాడాను సార్. నేను వెస్టేజీలో జాయిన్ అయినప్పుడు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా కాదు, పోయిన సంవత్సరమే నాకు 2 ఎకరాల 60 సెంట్లు వచ్చేసి ఎకరానికి వచ్చేసి సుమారుగా ఒక 35 బస్తాల లెక్క అయ్యేది. అక్కడికే నేను ఎక్కువగా పండించాను అనుకునేవాడిని. అలాంటిది పిస్కార్ మందులు కూడా వాడలేదు. ఎకరానికి వచ్చేసి దమ్ము మొక్క వేసిన 15 రోజులకి ఎకరానికి 1 బ్యాగ్ లెక్క వేసాను.
అలాగే మళ్ళీ ఎకరానికి ఒక బ్యాగ్ లెక్క వేస్తాను. మరి 2 ఎకరాల 60 సెంట్లు వచ్చేసి మరి ఆ మోతాదు నాకైతే అంతగా బాగా తెలియదు. 35 బస్తాలు ఎన్ని బస్తాలు అవుతుందో మీరే క్యాల్కులేషన్ చేయండి. అలాగే ఎకరానికి 2 బ్యాగుల లెక్క గ్రాన్యువల్ చేశాను. మరి 115 బస్తాలు అయింది సార్. నా పంటను చూసి ఈ సంవత్సరం సార్వా పార్క్ వాడారు, యాసంగి పార్క్ వాడారు. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకా బాగా పెరిగింది సార్ గ్రాన్యువల్స్ మరి సేల్స్. అలాగే డెమో ఏ రైతు దగ్గరకు పోయి ఆక్వాజల్ డెమో చూపిస్తే అవాకయ్యి ఖచ్చితంగా మేము పైరుకు వాడతామండి, ఆక్వాజల్ వాడతాము, అలాగే ప్రొటెక్ట్ కూడా వేస్తామని చెప్పని ప్రతి రైతు కూడా మోటివేట్ చేస్తున్నారు. మరి ఆక్వాజల్ రిజల్ట్ చాలా చాలా అమోఘం అండి. ఎక్కడికి వెళ్ళినా సరే నేను చూపించేది అలాగే ఆక్వాజల్ ఏమో భూమిని గురించి చూపిస్తాను సార్. ప్రతి రైతు కూడా కనెక్ట్ అయ్యి వాడటమే కాకుండా ఐడీలు కూడా తీసుకొని చేస్తున్నారు. నేను మా టీంలో చూస్తే చాలా అమోఘంగా మా మీద స్పందన చూపిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్ మాన్స్కేటర్ గారు సార్, థ్యాంక్ యూ. మీ యొక్క సెషన్ మేము నోట్స్ సలహా ఇచ్చే సార్లు మరి మాకున్నారు ఒక ఇద్దరు, వారి అంకయ్య సారు అలాగే హరీష్ మకేష్ సారు, వీరిద్దరితో ఫాలో అప్ అవుతాను నేను సార్ మా రత్నశేఖర్ గారు మాకు దారి చూపిస్తే నేను ఆ దారిలో నడుస్తూ ప్రతి రైతుకి సజెస్ట్ చేసుకుంటూ అగ్రి ఫీల్డ్ లోనే ఎక్కువ పీవీ సంపాదించాను సార్. నేను అగ్రి ప్రొడక్ట్ తో మంచి బిజినెస్ పొందాను సార్. థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, ఆల్ ది బెస్ట్, హెల్త్. రత్నశేఖర్ గారు మాకు మెయిన్ అప్లయన్స్ సార్. మరి వాడు మరి ఆర్ఎస్ టీం మాది. రత్నశేఖర్ గారు మా అప్లైన్ ఏమో పి ప్రసన్నరావు గారు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మందార ఫ్లవర్స్ కి ఏమి ఇవ్వాలని అడుగుతున్నారండి? సరే, మందార ఫ్లవర్స్ అంటే నాకు ఎగ్జాక్ట్ ఐ హావ్ నో ఐడియా. తెలుగు ఇంగ్లీష్ లో చెప్పగలుగుతారా? హైబిస్కస్. ఓకే, హైబిస్కస్ అనేది ఫ్లవర్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ లో సింగిల్ వాట్ కాల్ పెటల్ ఉంటది, మల్టిపుల్ పెటల్ ఉంటది. దాంట్లో అన్ని రెండిట్లో కూడా ఇది వాడుకోవచ్చు. దీనికి మీరు గ్రాన్యూల్స్ సాయిల్ అప్లికేషన్ లో ప్రతి ఒక్క మొక్కకి 100 గ్రాములు ఇవ్వాల్సి ఉంటుంది. అగ్రి అక్వాజల్ ఇవ్వచ్చు. అగ్రి అక్వాజల్ కూడా ఒక మొక్కకి మట్టి తీసేసి చుట్టూగా దాని చుట్టూ మీరు ఈ అగ్రి అక్వాజల్ ఒక మొక్కకి 40 ఉంటుంది. దీంతో పాటు స్ప్రే అప్లికేషన్ చేసుకోండి. చాలా ఎక్కువ స్ప్రే అప్లికేషన్ మీద ఇచ్చేయండి. ఎందుకంటే ఈ యొక్క మందారపు అనే హైబిస్కస్ అనేది ఫ్లవర్ ఏముంది, ఇట్ చాలా స్ప్రే అప్లికేషన్ కి రెస్పాండ్ అవుతుంది. యూజువల్ గా మీరు నానోటెక్ గోల్డ్ 82, మాస్ ప్రొటెక్ 82 ఈ కాంబినేషన్ లో మీరు ఎవ్రీ 20 days మీరు ఏమైనా కమర్షియల్ గా చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మందారపు ఇస్తారు, కమర్షియల్ గా చేస్తుంటే ఎవ్రీ 15 to 20 days ఒకసారి గోల్డ్ నానోటెక్ 82 కాంబినేషన్, 15 days తర్వాత మాస్ ప్రొటెక్ 82 కాంబినేషన్ తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం. ఏ శ్రీనివాస్ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పివిఆర్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ అయిన స్టేషన్ ఇచ్చారు. మన ఖమ్మం బూట్ క్యాంప్ లో కూడా ఫస్ట్ బెంచ్ లో ఫస్ట్ నేనే కూర్చున్నా సార్ మీ ఎదురుగా. తుక్కు కూడా మొత్తం ఊడిపోయింది సార్. ఎక్సలెంట్ గా చెప్పారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కూడా వరి పొలానికి వేసిన సార్. మీరు అన్నట్టుగా ఎకరానికి 5-6 బస్తాలు వేసేవాడిని. ఓన్లీ 2 బస్తాలతోని సారీ గ్రాన్యువల్స్ ప్రొటెక్ట్ 82 కలిపి వేసిన సార్. చాలా రిజల్ట్ వచ్చింది. అలాగనే ఈ సంవత్సరం రైతులు కూడా మంచి
అనుకూలంగా చేసుకుందాం అన్నారు. కానీ మాకు తుఫాన్ వచ్చింది సార్. అన్ని నా చుట్టుపక్కల చేలు మొత్తం పడిపోయినాయి, కానీ నాది మట్టుకు నిలబడే ఉంది సార్. ఎక్సలెంట్ గా మరి ఎట్లా ఏంటి అంటే అగ్రి యాన్యువల్స్ చేసినా మంచి నిలబడి ఉందని చెప్పిన సూపర్ గా ఉంది సార్. రిజల్ట్ మట్టుకి ఎక్సలెంట్ అయిన రిజల్ట్ వచ్చింది. అలాగనే మన భూసారాన్ని పెంచుకోవాలి అని అంటే మన అగ్రి భూములు ఇచ్చిపోయారు. ఇవాళ మన పిల్లలకి మనం ఎలాంటి భూములు ఇస్తే ఫ్యూచర్ లో పంటలు పండవని చెప్పారు సార్ ఎక్సలెంట్ గా. కానీ ఇక నుంచి మేము టోటల్ గా అగ్రి మీదనే వెళ్తాం సార్. ఇలాంటి స్టేషన్లు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నా. మరి స్టార్ కంప్లీట్ అయినా ఆల్రెడీ కార్ బుక్ చేశాను సార్. నేను శరణ్ సార్ టీం కొత్తగూడెం. సో మచ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద న్యూ కార్. ఇలానే అచీవ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, భూమిలోని సౌడు ఉందట, ఏం వాడాలని అడుగుతున్నారండి సార్. భూమిలో సౌటాలు నిలబడవు కాబట్టి ఇటువంటి భూమిలో ఎకరానికి 10 కిలోల దాకా గ్రాన్యూల్స్ చల్లుకోవాలా అండ్ 2 కిలోలు అగ్రి అక్వాజల్ అనేది ఇవ్వాలా. ఇది ప్రతి సంవత్సరానికి మీరు అగ్రి అక్వాజల్ అనేది 2 కిలోలు చల్లుకునే ఇలానే ఆటోమేటికల్లీ సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. సౌడు భూమిలో నీళ్ళు నిలబడదు, దాంతోపాటు పోషకాలు అనేది నిలబడదు. కాబట్టి ఈ ప్రోడక్ట్ మీరు సౌడు భూమిలో 10 కిలోస్ గ్రాన్యూల్స్ 2 కిలోస్ అగ్రి అక్వాజల్ కంపల్సరీగా ఇవ్వాలి. కూడా మీరు 1 కిలో దాకా ఇవ్వచ్చు, బట్ అర్ధ కిలో నుంచి 1 కిలో డిపెండింగ్ అపాన్ ఫార్మర్స్ పొటెన్షియల్. కొంతమంది రైతు అంత పెట్టుబడి పెట్టాలంటే కొంతమంది వెనక ముందు చూస్తారు. కాబట్టి మోస్ట్ 2 ఫోకస్ ప్రోడక్ట్ కంపల్సరీగా ఇస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాధా ఏబురి మేడం అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. మన సార్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా మంచి రిజల్ట్ సార్. మా నిమ్మ తోటకు పోయినసారి గ్రాన్యువల్స్ ప్లస్ అగ్రి 82 కూడా ఇవ్వడం జరిగింది. చెట్లు ఎండిపోయే పరిస్థితి, మంచి రిజల్ట్ సార్. 1 year లో మంచి రిజల్ట్, బాగా చిగురు వచ్చేస్తే మంచి నిధి. ఒకసారి మీకు కూడా చూపించాను సార్, నేను తోట ఫోటో తీసుకొచ్చేసి. అప్పుడు ఆకు మచ్చ వచ్చినప్పుడు మీరు అగ్రి 82 కలిపి ఇవ్వడం ద్వారా చెట్టు కూడా బాగా చిగురించి మంచిగా ఉంది సార్. మాకు ఇలాంటి ట్రైనింగ్స్ ఇప్పిస్తున్న మహేష్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ హెల్త్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మచ్.